తను ఒక నిజమైన శివంగి, ఆడపులి అలా పోరాడింది ఈరోజు. "నువ్వయ్యా సామి! నిజమైన స్నేక్‌వి నువ్వు. అస్సలైన పామువి నువ్వే. పెద్ద జోకరబ్బా! ఏం లేదు లోపల. ఉట్టి డొల్ల. పైన పటారం, లోన లొటారం. డాబు డీబులే గాని డొక్కులు ఉప్పు లేదు. కెమెరా ముందుకొస్తే ఆగవే! లొడ 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 వాగడమే. అది నోరా? డ్రైనేజా? మనుషులట్రా? మనుషులేనా? చిత్త కార్తీక్ కుక్కల్ లెక్క. హాయ్, హలో, నమస్కారం, వణకం, సత్ శ్రీ అకాల్, నమస్కార్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రవితేజ వినిమయోగం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే మన ఛానల్‌ని చూస్తున్నారో దయచేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్‌లో నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అలాగే ఇంత కష్టపడి వీడియో చేస్తున్నందుకు దయచేసి నా శ్రమను గుర్తించి ఒక లైక్ చేయండి. అలాగే బిగ్ బాస్ చూసే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా కామెంట్స్ మీకు నచ్చినట్లయితే, నా రివ్యూస్ మీకు నచ్చినట్లయితే కింద కామెంట్స్‌లో నాకు తెలియజేయండి. నేను చెప్పే పాయింట్స్ వాలిడ్‌గా ఉన్నాయో లేదో అని. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటూ అవర్ రివ్యూ వీడియో ఆఫ్ 'బిగ్ బాస్ తెలుగు' సీజన్ 9 ఎపిసోడ్ 8. రవితేజ వినియోగం యూట్యూబ్ ఛానల్‌లో ఈ వీడియో చూస్తున్న మీకు ఒక విజ్ఞప్తి. దయచేసి ఈ వీడియో డ్యూరేషన్ ఎంతున్నప్పటికీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు ఖచ్చితంగా నవ్వుతారు. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఈరోజు జరిగిన మెయిన్ నామినేషన్స్, అందులో మైనస్, అందులో ప్లస్, అందులో జనరేట్ అయిన ఫన్. నేను విత్ యాక్టింగ్ చేసి చూపించాను. మీరు ఖచ్చితంగా నవ్వుతారు. ఇది నా గ్యారంటీ. సో దయచేసి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. లేదు ఇంకా డ్యూరేషన్ ఎక్కువ ఉంది అనిపిస్తే దాన్ని ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకోండి. 1.25x కానీ 1.5x లో కానీ చూడండి. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక మొదలెడదామా? ఈ రోజు ఈ వీడియోలో నేను ఏం చేయకుండా, లాగ్ చేయకుండా డైరెక్ట్ నామినేషన్స్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రోజు మొత్తం ఎపిసోడ్‌లో హైలైట్ టచ్ అదే. నాకైతే మొత్తం 24/7 లైవ్ స్ట్రీమ్ మొత్తం చూసాను జియో హాట్‌స్టార్‌లో టిల్ 3 AM వరకు. అంటే మార్నింగ్ 3 AM వరకు చూసాను. నాకైతే జుట్టు పీక్కున్నాను, పిచ్చెక్కింది, బుర్ర బద్దలైపోయింది. అసలు ఏం జరిగిందిరా నామినేషన్‌లో అంటే దాని గురించి మనం ముందు ముందు మాట్లాడుకుందాం. మొత్తానికి ఈ వీడియోలో కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు అసలు నామినేషన్స్ ఎలా జరిగాయి? నామినేషన్స్‌లో ఎవరెవరు ఏమేం పాయింట్స్ రైజ్ చేశారు? ఎవరి పాయింట్స్ వాలిడ్, ఎవరి పాయింట్స్ ఇన్‌వాలిడ్ అనేది మనం ఇన్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ గారు నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టమని చెప్పారు. ఆ నామినేషన్ ప్రక్రియలో ఈ రోజు ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే ఒక రెడ్ కలర్ లిక్విడ్ లాగా ఇచ్చారు. అది మొహాలకి పూయాలి. 2 వాలిడ్ పాయింట్స్ చెప్పాలి. మొహానికి పూసేసి నామినేట్ చేయాలి. అండ్ ఇందులో ఎక్సెప్షన్ ఎవరు అంటే మన సంజన గారు. బికాజ్ యాజ్ షీ ఈస్ ఎ కెప్టెన్, షీ ఈస్ ఎక్సెప్షన్ ఫ్రమ్ దిస్ నామినేషన్స్ అన్నమాట. ఫస్ట్ అవకాశం మన తనుజ గారికే ఇచ్చారు. తనుజ గారు రావడంతోనే గట్టి గంభీరమైన గొంతుతో నేను హరిత హరీష్ గారిని నామినేట్ చేస్తున్నానని చెప్పారు. ఆవిడ పెట్టిన పాయింట్స్ వచ్చేసి, నన్ను లాస్ట్ వీక్‌లో మీరు నామినేషన్ ప్రక్రియలో నా బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్ బాలేదు అని మీరు చేసిన కామెంట్ నాకైతే ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే నేను అప్పుడే అదే ఫస్ట్ డే మీరు అప్పుడే నా మీద బాడీ లాంగ్వేజ్, నా లాంగ్వేజ్ అనేసి అంత పెద్ద పెద్ద కామెంట్స్ వేయడం నాకైతే నచ్చలేదు అని ఒక పాయింట్ చెప్పారు. దానికి హరిత హరీష్ గారు ఇచ్చిన కౌంటర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో లిటరల్లీ ఫూలిష్ పాయింట్స్ చెప్పారు. ఆయన ఏమన్నారు అంటే ఇక్కడ ఆల్రెడీ అందరం కొత్తగానే వచ్చాము. ఎవరికెవరికి పరిచయాలు లేవు. ఒకరికొకరికి మేబీ ముందే ఉండొచ్చు అని ఎక్కడికో ఎళ్ళిపోయి తీసుకొచ్చారు. అక్కడ ఆయన దానికి చెప్పకుండా ఏం చెప్పారంటే, ప్రియాకి ఆకలయ్యింది. ప్రియకి ఫుడ్ లేదు. నువ్వు అసలు ఆవిడ ఏసిన పాయింట్ ఏంటి? ఈయన రైజ్ చేసిన పాయింట్ ఏంటి? ఫైనల్‌గా ఏదేదో మాట్లాడాడు. అండ్ మన వీడియోలో కూడా మీరు చూసారు. తనుజ గారు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్‌లోకి దిగారు. ఆపండి. నేను మాట్లాడనియండి. లెట్ మీ కంప్లీట్ అని. హరీష్ గారికి ఉన్న ఒక బ్యాడ్ హాబిట్, అవతల వాళ్ళని మాట్లాడనివ్వడు. ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు. ఎప్పుడు డామినేట్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఆయన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌ని ఆయన చూసుకుంటాడో లేదో తెలీదు గానీ అద్దంలో, తనుజ గారి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గురించి ఈయన మాట్లాడుతున్నాడు. అసలు ఎలా ఉందంటే నక్క గురించి చెప్పుకున్నట్టు అసలు విచిత్రంగా ఉంది. ఆయన తనుజ గారిని అనడంలో ఏమాత్రం అసలు వాలిడ్ పాయింటే లేదు. ఎందుకంటే ఆయనే సరిగ్గా లేడు. అదే పాయింట్ తనుజ గారు కూడా రైజ్ చేశారు. అసలు మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. మీరు ఎలా మాట్లాడతారు? ఎలా బిహేవ్ చేస్తారో మీరు చూసుకోండి. తర్వాత నన్ను జడ్జ్ చేయండి అనేసి అన్నారు. తర్వాత తనుజ గారు ఇంకొక పాయింట్ కూడా రైజ్ చేశారు. బిర్యానీ విషయంలో మీరు తినండి అని నేను చెప్పాను. మీరే తినలేదు అంటే మనోడు త్యాగపూరితంగా ఒక మాట అన్నాడు. నేను తినకపోయినా నా పక్క వాళ్ళ గురించి ఆలోచించాను. అది తప్పా?
పక్కోళ్ళకి ఫుడ్ పెట్టే తత్వం నాది. ఆ బుద్ధి నాది. పక్క వాళ్ళ గురించి ఆలోచించే తత్వం నాది. ఇలా ఏవేవో గొప్పలు చెప్పుకోవడం మొదలుపెట్టారు. హరిత హరీష్ గారు పక్కోళ్ళ గురించి ఆలోచించే మీరు అసలు తనుజ గారిని అలా నిందేయగలరా? నీ ఫేస్ ఏంటి? నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి అని అనగలరా? అలాగే పక్క వాళ్ళ గురించి ఆలోచించే మీరు అటు ఇమ్మాన్యుయల్ గారిని, అటు బర్నీ గారిని ఆడవాళ్ళతో నేను పోరాడాను అనే స్టేట్‌మెంట్ పాస్ చేయగలరా? పక్క వాళ్ళ గురించి ఆలోచించే మీరు ఎప్పుడైతే శ్రీజ సంజన గారి వైపుగా పోరాడి తనని కెప్టెన్ చేసిందో, తనని బ్లేమ్ చేసే విషయంలో పక్క వాళ్ళ గురించి ఆలోచించారా? ఈయన పాటలు మాట్లాడతాడే తప్ప పాటించడు. ఓన్లీ వర్డ్స్, నో యాక్షన్స్ అన్నమాట. సో, హరిత హరీష్ గారి పైన మన ఎవరైతే తనుజ గారు పాయింట్స్ రైజ్ చేశారో నామినేషన్‌కి యాప్ట్ నాన్న. ఉన్నది ఉన్నట్టుగా కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు చెప్పారు. ఆయన మాత్రం అరుస్తూనే ఉన్నాడు. ఎక్కడ కూడా ఆ అరుపుకి అర్థం, పర్థం లేదు. నెక్స్ట్ తనుజ గారు చేసిన ఇంకొక నామినేషన్ వచ్చేసి ఫ్లోరా గారు. ఫ్లోరా గారిని నామినేట్ చేసిన పాయింట్ ఈరోజు ఎపిసోడ్‌లోనే మనకి టెలికాస్ట్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఫ్లోరా గారు మార్నింగే ఇష్యూ తీసుకొనొచ్చారు. అదేంటి అంటే సోప్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. మీ సోప్స్‌ని నేను తీసుకెళ్ళి చెత్తలో పడేస్తాను అన్నారు. అక్కడ తనూజ గారి పాయింటు, రితు చౌదరి గారి పాయింటు ఏంటి అంటే ఒకటే. మీరు ఎలాగో తీసి చెత్తలో పడేస్తా అంటున్నారు గదా! అలా చెత్తలో పడేసే బదులు తీసి పక్కన పెట్టండి. ఏదైనా ఒకటే వర్క్. మీరు చేత్తో తీసి డస్ట్‌బిన్‌లో పడేస్తా అంటున్నారు. డస్ట్‌బిన్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థ్రోయింగ్ ఇట్ ఇన్ డస్ట్‌బిన్ కీప్ ఇట్ అసైడ్ అనేసి చెప్తే దానికి ఆవిడ నో ఐ యామ్ నాట్ యువర్ సర్వెంట్. ఐ యామ్ నాట్ యువర్ వర్కర్ అనేసి ఒక గొడవని క్రియేట్ జేయడానికి ట్రై జేశారు ఫ్లోరా గారు. అదే పాయింట్ తీసి మన తనుజ గారైతే నామినేట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ గూడా ఉంది ఫ్లోరా గారి విషయంలో. అదేంటంటే మీరు బ్యాడ్ వర్డ్స్ ఏదైతే ఫ్రీ బర్డ్ అనే పదాన్ని హైలైట్ చేసి సంజన గారి మీద బ్లేమేశారో, కానీ మీరు వాడిన బ్యాడ్ వర్డ్స్‌నయితే ఎప్పుడు హైలైట్ జేయలేదు. మాకు వినిపించలేదు. అదొకటి అనిపిచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే, మీరు షాంపూలో కండిషనర్ మిక్స్ చేసి ఇంత చీప్‌గా చేయడం అయితే బాలేదు. అదైతే నిజమే. ఇప్పుడు తన కోపంతోటి సంజన గారి మీద అటువంటి ప్రయోగం జేశారు. అదే ఒకవేళ తనతో ఇంకో వేరే కంటెస్టెంట్స్‌కి గొడవైతే వాళ్ళ మీద గూడా ఇలాంటి ప్రయోగమే జేస్తే, అది ఒకవేళ కెమికల్ రియాక్షన్ అయ్యి వాళ్ళకేమైనా ఎఫెక్ట్ అయితే సో, ఈ పాయింట్స్ అన్ని ఆలోచించారేమో తనుజ గారు. అందుకు నామినేట్ చేశారు. దానికి రివర్స్ కౌంటర్‌గా మన ఫ్లోరా గారు చెప్పింది ఏంటి అంటే, ఒకటి ఫ్రీ బర్డ్ నీ పాయింట్ కాదు. ఐ మీన్ నీ ఇష్యూ కాదు. అండ్ ఆ షాంపూ, కండిషనర్ కూడా నీ ఇష్యూ కాదు. అయినా కూడా రైజ్ చేసి నన్ను నామినేట్ చేసావు. ఓకే అన్నారు. ఈ విధంగా తనుజ గారైతే మొత్తానికి నామినేషన్ కంప్లీట్ చేశారు. ఈ నామినేషన్స్ మొత్తంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చీప్, చిల్లర్, చిత్త కార్తీక్ కుక్క లెక్క అరిచిందైతే మన కామనర్సే. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ తర్వాత 'బిగ్ బాస్' సీజన్ 9 టీఆర్‌పీ రేట్స్ పడిపోతాయో, లేకపోతే అసలు 'బిగ్ బాస్' సీజన్‌నే క్యాన్సెల్ చేస్తారో, అసలు 'బిగ్ బాస్‌ని' ఏ ఆడియన్స్ చూడరేమో అన్నంత ఆలోచనలొచ్చేసాయి నాకైతే. అంత వరస్ట్ బిహేవియర్ చేశారు మన కామనర్స్. సో కాల్డ్ కామనర్స్. మనీష్ కావచ్చు, ప్రియా కావచ్చు, శ్రీజ కావచ్చు అండ్ హరీష్ అయితే అబ్బా! ఆయన గురించి మాట్లాడుకోవద్దబ్బా! ఆయన ఇంకా సరే తను చేసిన తప్పుని ఒప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఉపవాసాలు చేసి, నిరాహార దీక్షలు చేసి, అసలాయన ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాడు? ఆయన చేసే ఉపవాసాల వల్ల, ఆయన చేసే నిరాహార దీక్షల వల్ల అది ఇంకా సాలిడ్ పాయింట్ అవుతుంది ఆయన తప్పు చేశాడు అని. ఎందుకంటే తప్పు చేయని వాడు భయపడాల్సిన అవసరం లేదు. లోకానికి ఏదో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. హి కెన్ బి హిమ్సెల్ఫ్. తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అది నేను కాదులే, అది నేను అన్నది ఉద్దేశ్యం కాదులే అని హౌస్ మేట్స్ అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. కానీ హరిత హరీష్ గారు అవన్నీ పక్కన పెట్టి ఏదో లోకాన్ని జయించాలన్నట్టుగా బిహేవ్ చేస్తూ అప్పటికి 'బిగ్ బాస్' అంతటి పెద్ద ఆయనే దిగొచ్చి హరిత హరీష్ కన్ఫెషన్ రూమ్‌కి రండి. మీరు ఆడే గేమ్ చాలా బావుంది. మీరు ధైర్యవంతులు. మీరు అలాగే ఉండాలి తప్ప కరిగిపోవద్దు. ఈ 'బిగ్ బాస్' గేమ్ అనేది ఒక జీవితం లాంటిదే. మీకు జీవితంలో సమస్యలు రావా? అలాగే 'బిగ్ బాస్‌లో' కూడా సమస్యలొస్తాయి. వాటిని అధిగమించి ముందుకు సాగాలే తప్ప నీరసించి కృషించిపోవద్దు అని క్లారిటీగా 'బిగ్ బాస్' గారు చెప్పినప్పటికీ, మనోడు ఏదో గొప్పోడిలాగా ఇక్కడ అందరూ ఫేక్ పీపుల్ ఉన్నారు. నన్ను బయటికి ఫేక్‌గా పోర్ట్రే చేస్తున్నారు. బాబు నాయనా నిన్నెవ్వరు పోర్ట్రే చేయాల్సిన అవసరం లేదు నాయనా. కెమెరా ముందు నువ్వే నీ బర్రె గొంతుని, బావురు గొంతుని, నీ గుండంకుల్ని తీసుకొచ్చి కెమెరా ముందు పెట్టి మా అందరికి చూపిస్తున్నావు. మేము నాయన దరిద్రాన్ని అనుభవిస్తుంది. మేము నాయన బ్లేమ్ అయితుంది. అక్కడ నాగార్జున గారు వీటి ఫుటేజ్ చూపించినప్పుడు నాగార్జున గారిని తప్పన్నావు. అక్కడ హౌస్ మొత్తంలో ఉన్న 14 మంది కంటెస్టెంట్స్ నువ్వు తప్పు అంటుంటే వాళ్ళని తప్పు అంటున్నావు. అప్పటికి నువ్వు ఒప్పుకొని చావట్లేదనే గదా! ఆడియన్స్‌కి ఒక ఆయనకి మైక్ ఇచ్చి మరి అసలు హరిత హరీష్ మాట్లాడేది కరెక్టేనా అని ఆడియన్స్‌తో కూడా అడిగిపిచ్చినప్పుడు ఆడియన్స్ కూడా చెప్పారు గదయ్యా! యావత్ ప్రపంచాన్ని తప్పంటావు. నువ్వేదో ప్రూవ్ జేసుకోవాలనుకుంటున్నావు. ఏం ప్రూవ్ జేస్తావు నాయనా? నువ్వు రోజు రోజుకి దిగజారిపోయి ఇంకా నీకు నీ నీ కుటుంబానికి ఒక మాయని మచ్చగా మారుతున్నావే తప్ప సొసైటీకి నువ్వేం మెసేజ్ ఇవ్వట్లా.
ఆడియన్స్ దగ్గర నీకేం మంచి వాల్యూ రావట్లా. ఇది గుర్తుపెట్టుకోవాలి హరిత హరీష్. సో, ఇలా కామనర్స్ ప్రతి ఒక్కరు వరస్టే. ఇంకొకటి మనీష్ గురించి కూడా మాట్లాడాలి. అది తర్వాత నామినేషన్స్ విషయంలో మనం మాట్లాడుకుందాం. సో, నెక్స్ట్ నామినేషన్‌లోకి ఎళ్ళిపోదాం. నెక్స్ట్ కంటెస్టెంట్ నామినేషన్స్ ఎయడానికి 'బిగ్ బాస్' గారు ఎంచుకున్న వ్యక్తి వచ్చేసి మర్యాద మనీష్ గారు. మర్యాద మనీష్ గారు వచ్చారు. ఫస్ట్ తను నామినేట్ చేయబోతున్న కంటెస్టెంట్ నేమ్ అనౌన్స్ చేశారు. అదెవరో కాదు భరణి గారు. భరణి గారి మీద 3 పాయింట్స్ తోటి ఆయనైతే నామినేషన్ వేయడం జరిగింది. మొదటి పాయింట్ వచ్చేసి మీరు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఒక లాకెట్ తీసుకొచ్చి, ఏదైతే నెక్లెస్, పెండెంట్ తీసుకొచ్చి, అది నా బాడీలో ఒక పార్ట్, అది నాకు చాలా సెంటిమెంట్. ఇది లేకుండా నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళలేను ఒక సీన్ క్రియేట్ చేశారు. మీరు ముందు నుంచే స్క్రిప్ట్‌తో వచ్చారు. ఒక సింపతి కార్డ్ అక్కడి నుంచే ప్లే చేస్తున్నారు అనేసి ఒక పాయింట్ చెప్పారు. ఇంకొక పాయింట్ వచ్చేసి నువ్వు ఒక స్నేక్‌వి. అది ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే ఒక కామనర్ అయ్యుండి హి ఈస్ నథింగ్. మొన్నటి వరకు నథింగ్. 'బిగ్ బాస్‌లో' ఒక ఆపర్చునిటీ కోసం అడుక్కున్నాడు అగ్ని పరీక్షలో. కుక్కల్ని కసురుకున్నట్టుగా నవదీప్ గారు, శ్రీముఖి గారు, అభిజిత్ గారు వీళ్ళని కసురుకున్నారు. నెక్స్ట్ తెల్లారి ఐయామ్ సారీ అబ్సల్యూట్ యాక్సెప్ట్ మై మిస్టేక్ అని గుండు ఊపిన మర్యాద మనీష్, అటువంటి పెద్ద ప్లాట్‌ఫార్మ్‌లో నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీని పట్టుకొని నువ్వు పామువి అనేసి అలాంటి స్టేట్మెంట్ ఎలా పాస్ చేసావో నాకైతే తెలీదు. దాని పరిణామాలు నీకుంటాయి నాయనా, మామూలుగా ఉండవు. నీకు భరిత పూజే. అలాంటి స్టేట్మెంట్ పాస్ చేసి నువ్వు ఒక స్నేక్‌వి మా యూనిటీని చెడగొట్టావు అన్నాడు. ఈ పాయింట్స్ గురించి నేను తర్వాత డీటెయిల్‌గా మాట్లాడతాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఆయన ఎగ్ మ్యాటర్ తీసుకొచ్చి నువ్వు ఒక పెద్ద మనిషివి హౌస్‌లో, పెద్ద పొజిషన్‌లో ఉన్నవాడివి, పెద్దరికం తీసుకున్న వాడివి. ఒక మనిషి ఎగ్ కొట్టేస్తే నీ అమ్మ ఎగ్గుకున్న వారెతు. ఆ గుడ్డు ఎప్పుడు మొదలైందో ఆ సంజనక్క కొట్టేసింది. ఆ గుడ్డు కొట్టేసిన సంజనక్క బాగుంది కానీ పక్కనున్నోళ్ళు పిచ్చి కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు. ఈ నామినేషన్స్‌లో మొత్తం గుడ్డు చుట్టే తిరిగింది. ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగు అనేది ఒక కామనర్స్ అండ్ సెలబ్రిటీస్ వర్సెస్ మధ్యలో జరిగే అగ్ని పరీక్షగా చదరంగం కాదు. ఇదొక గుడ్డు పరీక్ష. ఇదొక గుడ్డు రంగం అన్నమాట. అంత దారుణంగా జరిగింది. ఈ 3 పాయింట్లు రైజ్ చేశారు మన మరీదా మనీష్ గారు. అన్ని పాయింట్స్ నుంచి మనం డీటెయిల్‌గా మాట్లాడదాం. అండ్ దీనికి భరణి గారు ఇచ్చిన ఎన్‌కౌంటర్స్ అయితే ఉన్నాయి. ది వరస్ట్. ది వరస్ట్ అన్నమాట. ఆయన పక్కా జోకర్. డొల్ల. ఏం లేదు. డొక్కులు ఉప్పేలే అదేంటి డాబు డూబే గాని డొక్కులు ఉప్పు లేదు. మన బర్నీ గారిదైతే క్లియర్‌గా తెలిసిపోయింది ఈ ఎపిసోడ్‌తో. బర్నీ గారిది ఏమీ లేదు. డొక్కులో ఉప్పు లేదు. డొల్ల మాత్రమే. చిప్పలో గుజ్జు లేదు. బుర్రలో గుజ్జు లేదు. ఆయన ఒక పెద్ద క్యారెక్టర్, ఆయన ఒక పెద్ద ఆర్టిస్ట్ గాని అసలు డిఫెండ్ చేసుకోలేకపోయాడబ్బా! చిన్న పిల్లాడి కంటే అధ్వానం అన్నమాట. అవతలి నుంచి చేసే పాయింట్స్‌కి ఒక్క పాయింట్ కూడా ఆన్సర్ చేయలేదు. సో, ఇప్పుడు మర్యాద మనీష్ గారు రైజ్ చేసిన పాయింట్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆయన నెక్లెస్. మర్యాద మనీష్ గారు దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆయన చెడ్డీయే యేసుకొస్తారు. మొలతాడు లేకుండానే వస్తారు. అది నీ పద్ధతి కాదు. ఆయన వచ్చేంత వరకు నువ్వు అక్కడ కూర్చొని, అయ్యా! సెలెక్ట్ అవుతానో అవ్వనో అని గుండు మొహం యేసుకొని కూర్చున్న నువ్వు, ఆయన ఎలా వచ్చాడో జడ్జ్ చేసే హక్కు నీకెవరిచ్చారు? అది ఆయన కాన్సెప్ట్. ఒక ఏవితో వస్తాడు. ఒక డాన్స్ పెర్ఫార్మన్స్‌తో వస్తాడు. ఒక కాన్సెప్ట్‌తో వస్తాడు. అది ఆయన ఎంట్రీ. అది క్వెషన్ చేసే రైట్స్ మీకైతే లేనే లేవు. సో, ఆయన పర్సనల్ పెండెంట్ గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకు తీసావో తెలీదు. ఈ తెలివితేటలు మరి నీవా? లేకపోతే శ్రీజావో నాకు తెలీదు. ఎందుకంటే శ్రీజ కూడా ఇదే పాయింట్‌లో రైజ్ చేస్తది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఇలా మర్యాద మనీష్ రైజ్ చేసిన పాయింట్ ఒకటి నాకైతే వేస్ట్ పాయింట్ అనిపించింది. సెకండ్ పాయింట్ స్నేక్ అన్నాడు. అయ్యా మర్యాద మనీషు, నువ్వు ఆయనని స్నేక్ అంటున్నావు గానీ, నువ్వు కాట్‌రాజుకే కాట్‌రాజువి నువ్వు. నాగపాము కంటే నీచము, నికృష్టం, విషం కక్కే జంతువువి నువ్వు. ఈ మాట నేనెందుకు అంటున్నాను అంటే, నిన్న రాత్రే జస్ట్ నైటు ఒక గొడవయింది. ఎవరెవరికి? శ్రీజకి, ప్రియకి అండ్ ఈయనకి మధ్యలో గొడవయింది. శ్రీజ అయితే కుక్కని తిట్టినట్టే తిట్టింది. ఆ మూలకెళ్ళి ఏడుస్తావురా నువ్వు? గలీజ్ గానివిరా నువ్వు. నువ్వు మాట్లాడుతున్నావురా బర్త్‌డేకే గుండుగా అంటే పక్కకెళ్ళి బంచ్ ఆఫ్ ఇడియట్స్. ఐయామ్ అరౌండ్ బంచ్ ఆఫ్ ఇడియట్, రూత్‌లెస్, సెల్ఫిష్ ఇడియట్స్ అని ఇమ్మాన్యుయల్ గారితోటి ఎక్కెక్కి ఏడ్చిండు ఈ గుండు బాబు. తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు. ఐ డోంట్ వాంట్ టు స్టే విత్ దెమ్. ఐ డోంట్ వాంట్ టు షేర్ బెడ్ విత్ దెమ్. నాకు ఏ కాన్సిక్వెన్సెస్ వచ్చినా పర్లేదు. మీ టెనెంట్స్‌లో ఏదైనా బెడ్ ఖాళీ ఉంటే చెప్పన్నా వచ్చేస్తాను. నీకు తెలీదన్నా, నీకు తెలీదా అని ఇమ్మాన్యుయల్ గారితోటి ఓదార్పు పొందిన వాడు వీడు. ఐ మీన్ మర్యాద మనీష్ గారు. తెల్లారి ఏమైందో కుక్క కరిచిందో, రాత్రికి మరేమన్నా తేలు గలిచిందో, లేకపోతే బుర్ర పాడైందో తెలీదు గానీ, ప్రియ దగ్గరికెళ్ళిపోయి ఇప్పటి వరకు రూత్‌లెస్, సెల్ఫిష్, ఇడియట్స్, బంచ్ ఆఫ్ ఇడియట్స్ అని తిట్టింది ఎవరినో గాదు. ఈ ప్రియని అండ్ శ్రీజనే. వాళ్ళెప్పుడు కెమెరా కనబడితే అరిచేస్తారు. కెమెరా కనబడితే చాలు వాళ్ళకి ఆగలేరు అనేసి కామెంట్స్ పాస్ చేసిన ఇతను, పొద్దున్నే ఎళ్లి ప్రియ గారితో ఇంకా స్టార్ట్ చేసేసాడు. భరణి అలా, తనుజ ఇలా, వాళ్ళిద్దరు ట్విస్ట్ చేసేసారు, ఫ్లిప్ అయిపోయారని ఆమెతో కలిపి. ఒరేయ్! ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత ఎవరు నాయనా పాము?
ఎవరయ్యా? నువ్వు కదా పెద్ద పాము. నువ్వు కదా నాగపాము. భరణి గారిని నువ్వు సింగిల్ పాము అనవు. నువ్వు 5 పడగల పామువి. పెద్ద పిశాచివి నువ్వు. అట్లెట్లా ట్విస్ట్ అయినవు నాయనా? అసలు నీకు బ్రెయిన్ ఉందా? ఆ గుండు మాత్రమే ఉందా? గుండులో గుజ్జుందా? నువ్వు 'మీరెవరు కోటీశ్వరు'కెళ్ళి పీకింది లేదు. 'బిగ్ బాస్‌వి' కర్మ కాలొచ్చినవు. మా కర్మ కాలొచ్చినవు నువ్వు. ఎవరి కర్మో కాదు. మా కర్మ కాలింది. నీ దరిద్రాన్ని మేము రోజు చూస్తున్నాం చూడు. మాది దరిద్రం. దీనికి రివ్యూ ఇయ్యడం నా పెద్ద దరిద్రం. అలాంటి నువ్వు ఆయనని స్నేక్ అన్నావు. ఇప్పుడు రెండో పాయింట్ కూడా క్లియర్ చేశా. మూడో పాయింట్ వచ్చేసి గుడ్డు మ్యాటర్ తీసి, గుడ్డు దగ్గర మీరు చెప్పలేదు. ఇట్లనే ఆయన మాట్లాడే యాటిట్యూడ్ మాట నాకుతనే ఉంటాడు ఆ మూతిని నాగపాములాగా అండ్ గుండు ఊపుతనే మళ్ళీ ఈరోజు మొత్తం ఇదే మన ఇదే మొత్తం మన మనీష్ గారైతే. మళ్ళీ గుడ్డు దగ్గర మీకు తెలిసి చెప్పలేదు. తెలిసి చెప్పలేదు అన్నావు గదా! ఓకే. ఆయన తప్పే. ఆయన సరే గొ పియ్యి తిన్నాడు. నువ్వేం తిన్నావు? ఎందుకంటే ప్రియ చాక్లెట్‌లు కొట్టేయడం నువ్వు కళ్ళారా చూసావు. నువ్వు కొట్టేయలేదు. నేను ఒప్పుకుంటా. కొట్టేయడానికి ఎళ్ళిన వాడివి. నువ్వు కొట్టేయలేదు. పర్మిషన్ అడిగి సంజన గారి దగ్గర చాక్లెట్‌లు తీసుకున్నావు. ఓకే. నీ కళ్ళ ముందే గదా ప్రియ కొట్టేసింది. కులుక్కుట్టుపోయినావు గదా! మరి అప్పుడు నువ్వెందుకు అనౌన్స్ చేయలేదు? అప్పటికి కెప్టెన్ గదా సంజన గారు. కెప్టెన్ దగ్గరికెళ్ళి ఇలా ప్రియ మీ దగ్గరున్న చాక్లెట్స్ కొట్టేసింది. ప్రియ ఒక్కసారి గాదు 2 సార్లు కొట్టేస్తది. నైట్ కొట్టేస్తది. పొద్దున కొట్టేస్తది. ప్రియ కొట్టేసిందని నువ్వెందుకు చెప్పలే? ఈ ఈ ఈ కథలన్నీ పడ్డ నువ్వు మళ్ళీ ఒకరిని పాయింట్ ఔట్ చేయడానికి ఎలా వీలవుతుంది నీకు? సో, ఈ పాయింట్స్ అన్నీ అసలు భరణి గారు గట్టిగా మాట్లాడి ఉండుంటే, ఆయన గనక స్టాండ్ తీసుకొని ఉండుంటే ఇంకోలా ఉండేది. మోర్ ఓవర్ భరణి గారు చేసిన పెద్ద తప్పు ఎప్పుడైతే గుడ్డు సంజన గారు కొట్టేసారో, బ్లేమ్ తనది మీద ఏసుకోకుండా నేనప్పుడు పాత వీడియోలో గూడా చెప్పా. మనకి కొత్త ఎపిసోడ్‌కి, కొత్త సీజన్‌కి రేలంగి మావయ్య దొరికేసాడు. ప్రతిదానికి వెళ్లి కాళ్ళ సందుల్లో జొర్రిపోతాడు. అందరికి దండాలు పెట్టేస్తాడు. అందరి కాళ్ళు మొక్కేస్తాడు అని. ఆయన ఆ రోజు గనక నేను ఇదే పాయింట్ చెప్పా. ఆ రోజు దట్ ఎగ్ ఈస్ నన్ ఆఫ్ హిస్ బిజినెస్. నాకేం సంబంధం? నేను జస్ట్ కుకింగ్ డిపార్ట్‌మెంట్ కుక్ చేసుకుంటా అంతవరకే. మీకు గుడ్డు పోయిందా? గుడ్డులో పెంకు పోయిందా? గుడ్డు పెట్టిన కోడి పోయిందా? నాకు సంబంధం లేదని ఆ రోజు ఆయన స్టాండ్ తీసుకొని ఉండుంటే, ఈ రోజు ఇంతమంది చేతిలో చిక్కు చివాట్లు తినేవాళ్ళే కాదు. ఆ రోజు భరణి గారు నేను అప్పటికి అన్న వింటేజ్ భరణి గారు లేరిక్కడ. ఒక పిరికి భరణి గారున్నారు. ప్రతిదానికి నేను మంచివాడిని అని పిలిపించుకోవడానికి అందరి దగ్గరికెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకునే భరణి గారిలాగున్నారు. మొత్తం హౌస్ మొత్తానికి క్షమాపణ కోరాడు. ఈయన కోరిందే గాక అందులో పాపం తనుజ గారిని ఇరికిచ్చాడు. తనుజ గారు కూడా అనవసరంగా చేయని తప్పుకి నింద భరించాల్సిన పరిస్థితొచ్చింది. ఆ రోజు భరణి గారే స్టాండ్ తీసుకొని ఉంటే ఇదంతా అయ్యేది గాదు. సో, భరణి గారు ఈస్ ద బిగ్గెస్ట్ జోకర్ ఈరోజు. అండ్ ఇది ఒక్క మాట ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఇంకా చాలా నామినేషన్స్ ఉన్నాయి. అన్నిట్లో భరణి గారు అదే గుడ్డు, అదే కాన్సెప్ట్ అదే అన్నమాట. సో, భరణి గారు ఈస్ ద బిగ్గెస్ట్ జోకర్. మనీష్ ఈస్ ద బిగ్గెస్ట్ స్నేక్. రియల్ స్నేక్ ఈస్ మనీష్. నెక్స్ట్ మన జూనియర్ గుండంకుల్ అంటే మర్యాద మనీష్ గారు నామినేట్ చేసిన ఇంకొక కంటెస్టెంట్ వచ్చేసి రితు చౌదరి గారు. రితు చౌదరి గారు ఆవిడ ఒక ఆడపులి. ఆవిడ ఒక శివంగి. ఈరోజు ఆవిడ పోరాడిన తీరు చరిత్రలో 'బిగ్ బాస్' చరిత్రలో లేడీ కంటెస్టెంట్ అందరూ రాసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన చరిత్రాత్మక రోజు ఈరోజు. ఎందుకురా ఇంత హైలైట్ చేసి చెప్తున్నావురా ఎదవా అంటే, ఈరోజు ఆవిడ ఫైట్ చేసిన విధానం, మనీష్ రైజ్ చేసిన పాయింట్లు ఏవైతే నామినేషన్‌కు ఉన్నాయో, ఏ ఒక్కటి కూడా కరెక్ట్ కాదు అని అక్కడే కుండ బద్దలు కొట్టి, మనీష్ ఒక బ్రెయిన్‌లెస్ ఫెలో, ఒక ఇమాజినేటివ్ పర్సనాలిటీ అని ప్రూవ్ చేశారు. అదెలా అంటే మనీష్ ఫస్ట్ పాయింట్ రైజ్ చేసింది, ఈ రితు చౌదరి మాక్సిమం వాళ్ళ టెనెంట్స్ హౌస్‌లో కంటే మెయిన్ హౌస్‌లోనే ఎక్కువగా ఉంది. అసలు ఫుడ్ ఎక్కువగా తిన్నది అన్నట్టు ఒక ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి వెసెల్స్ ఆమెకిచ్చిన డ్యూటీ కూడా సరిగ్గా చేయలేదు. చాలా వెసెల్స్ డర్టీగా ఉన్నాయి అనేసి రెండో పాయింట్. మూడో పాయింట్ వచ్చేసి తిను మ్యానిపులేటివ్. తిన వల్ల మాకు చాలా గొడవలయ్యాయి. మా టీమ్ యూనిటీ లాస్ అయింది. ఇదే కామెంట్ మన భరణి గారికి కూడా వేశారన్నమాట మనీష్ గారు. చెప్పడం మర్చిపోయాను ఇందాక. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని కొంచెం కొంచెం షార్ట్‌గా చెప్తున్నా. ఈ 3 పాయింట్లు మన రితు చౌదరి మీద మన మర్యాద మనీష్ గారైతే వేయడం జరిగింది. ఫస్ట్ పాయింట్ నేను ఇంట్లో ఎక్కువ సార్లు ఉన్నానంటున్నారు గదా! ఎప్పుడుంటున్నారు? ఎప్పుడున్నాను? ఏ సందర్భాల్లో ఉన్నాను చెప్పండంటే, చాలా సార్లున్నారు, చాలా సార్లున్నారు అని బొంకాడు మన మర్యాద మనీష్. అప్పుడు వెంటనే ప్రూఫ్స్ తీసుకుంది. నేను ఇంట్లోకి ఎప్పుడైనా సరే పర్మిషన్ లేకుండా వచ్చానా? గిన్నెలు తోమే పని తప్ప వేరే పనికేమన్నా వచ్చానా? ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్‌లప్పుడు తప్ప ఇంకెప్పుడైనా వచ్చానా? మీకు అగౌరవంగా, మర్యాద లేకుండా ఎప్పుడైనా నేను ఇంట్లోకి వచ్చి ఉన్నానా? అంటే వాళ్ళందరూ చాలా మంది అందరిని అడిగింది. హౌస్ ఓనర్స్ అందరిని అడిగితే ఎవ్వరు చప్పుడు చేయలేదు.
డీమన్ పవన్ చెప్పాడు అండ్ హరి చెప్పారు. ఆ ఎంటర్‌టైన్‌మెంట్ అప్పుడు ఏదైతే ఫస్ట్ డే వాళ్ళు ఒక టాస్క్ ఏసారో హౌస్ ఓనర్స్, అప్పుడు సరదాగా పాక్కుంటూ ఎళ్లారు. పాక్కుంటూ అది తప్ప ఇంకేదైనా ఉందా అంటే ఒక్కరు నోరు తెరవలేదు. అక్కడ ఇన్వాలిడ్ పాయింట్ ప్రూవ్డ్ అన్నమాట. మనీష్‌ది ఇన్వాలిడ్ పాయింట్ అని ప్రూవ్డ్. సెకండ్ పాయింట్ తీసుకొచ్చిన దానికి నేను వెసెల్స్ క్లీన్ చేయలేదన్నా గదా! హూ ఆర్ యూ? నువ్వెవరు? నేను వెసెల్స్ క్లీన్ సరిగ్గా చేయకపోతే నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందెవరు? నా మెంటర్ డీమన్ పవన్. వెంటనే డీమన్ పవన్‌ని లేపారు. అడిగారు, "నేను వెసెల్స్ ఎప్పుడు క్లీన్ చేయలేదు ఎప్పుడంటే" నేను మా డీమన్ పవన్‌కి చాలా సార్లు చెప్పాను. గుండు ఊపుతూనే. ఆ గుండుని 36 వంకర్లు ఊపుతూ నేను చాలా సార్లు చెప్పాను. అంటే, "చెప్పావా నువ్వు నాకు" అని డీమన్ పవన్ మొహం మీద అడిగితే, డీమన్ పవన్ కూడా కంప్లీట్‌లీ రితు చౌదరి గారికే ఆహ్, సపోర్ట్ అయితే ఇచ్చి, ఒకసారి ఏదో చెప్పాడు. నేను నీకు చెప్పానంటే, "అవును. అది కడగనిది. కడగనిది డర్టీగానే ఉంటది గానీ, నీట్‌గా ఎలా ఉంటది" అని కౌంటర్ ఏసేసారనమాట. అక్కడ గూడా మన మర్యాద మనీష్ ప్రూవ్డ్ రాంగ్. థర్డ్ పాయింట్ నువ్వు మానిప్యులేటివ్ చాలా. మా హౌస్‌లో తిరుగుతూనే మా టీమ్‌లో గొడవలు పెట్టావు అనేసి ఇంకో పాయింట్ రైజ్. నేను ఏం గొడవలు పెట్టాను అంటే, నీ వల్ల అవుతున్నాయి అన్నా. అసలు గొడవలు అవుతుందే మనీష్ బుర్రలేని తత్వం వల్ల. మనీష్ ఫస్ట్ నుంచే హౌస్ ఓనర్స్ అందరి మీద అజమాయిషీ చూపిస్తూ ఉండేవాడు. డామినేషన్ చూపిస్తూ ఉండేవాడు. వాళ్ళందరూ ఇతని మాటే వినాలని ఒక ప్రౌడ్ యాక్టివ్‌గా ఉండేవాడు. ప్రౌడ్‌గా బిహేవ్ చేసేవాడు. అది నచ్చని శ్రీజ అండ్ ప్రియా అప్పుడే మాట్లాడుకున్నారు. అప్పటినుంచి అతన్ని తొక్కడం మొదలుపెట్టారు. ప్రియా అయితే తన బార్ గొంతేసుకొని అరుస్తూనే ఉండేదన్నమాట. నిన్న గూడా అందుకే నైటు ఆ గుండు జూనియర్ గుండు అంకుల్ బయటకొచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నారు. "అరే ఏంట్రా తింటారా నేను" అన్నట్టు ప్రియా డామినేట్ చేస్తూనే ఉన్నారు. దానికి మర్యాద మనీష్ ఫీల్ అయ్యాడు. సో వీళ్ళ మధ్యలో వీళ్ళు కక్కుర్తిలాగా, కుక్కల్లాగా వీళ్ళు కొట్టుకున్నారు. మనీష్‌లో ఇంకొక బిహేవియర్ ఏంటంటే ఓర్వలేనితనం. హి ఈస్ ఎ జెలసీ పర్సన్. ఎందుకు అంటే సంజన గారు తప్పు చేశారని తెలిసిన తర్వాత ప్రియా గారు, సంజన గారు సారీ చెప్తారు అని హౌస్‌లోకి తీసుకొస్తే, "తనని ఎందుకు తీసుకొచ్చావు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో" అని ఒక కుళ్ళుబోతనంతో ప్రియతో గొడవ పెట్టుకుంది ఫస్ట్ మనీషే. తర్వాత ఫుడ్ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు ఎందుకిస్తుర్రు? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకోండి అన్నప్పుడు కూడా పాయింట్ రైజ్ చేసింది మనీషే. అక్కడ కూడా ప్రియ గొడవ పెట్టుకుంది. నువ్విచ్చినప్పుడేమో మంచిది, నేనిస్తే చెడా అని అక్కడి నుంచే మనీష్‌ని దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ తప్పంతా ఎవరిది? మనీష్‌ది. ఇక్కడ మానిప్యులేటర్ ఎవరు? మనీషు. ఇక్కడ పెద్ద స్నేక్ ఎవరు? మనీషు. మళ్ళీ ఈ పతివ్రత, ఈ పత్తిశుద్ధ, ఈ పత్తిత్తు అంటది మరణి గారు, రితు చౌదరి గారు వీళ్ళ మధ్యలోకొచ్చేసి వీళ్ళ యూనిటీని చెడగొట్టారంట. హౌస్ ఓనర్స్ యూనిటీని చెడగొట్టారట. మీ బొంద మీకసలు యూనిటీ ఎప్పుడు ఏడిసి సచ్చిందంట్రా? ఆయనేమో హరీష్ ఏమో ఆయన డామినేషన్ ఆయనదే. నువ్వేమో నీ ఎదవ తల్లి టాలెంట్ నీదే. నీకు బుర్రలో అనాలిసిస్ ఉంటదనుకున్నాం గానీ, బుర్రలో గుజ్జే లేదు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా మనీష్‌ని ఏదైతే పాయింట్ మనీష్ రైజ్ చేసాడో అన్నిటిని తొక్కి పడేసింది. నేను ఒప్పుకోను. నేను రాయించుకోను. నేను నామినేషన్ చేయించుకోను. నువ్వు కరెక్ట్ వాలిడ్ పాయింట్ చెప్పు నేను చేయించుకుంటా అంటే, ఇంగ అది ఎంతసేపటికి ప్రొలాంగ్ అవుతున్న సమయంలో సంజన గారు గూడా జెప్పారు. అలా ఉండదు. నువ్వు నామినేట్ ఏది జెప్పినా సరే నువ్వు చేయించుకోవాల్సిందే అన్నారు. బిగ్ బాస్‌ని అడిగితే బిగ్ బాస్ గారు గూడా అదే జెప్పారు. నామినేషన్‌ని రిజెక్ట్ చేసే హక్కు మీకైతే లేదు. కాకపోతే మీరు డిస్కస్ చేసుకోండి అని అయితే బిగ్ బాస్ జెప్పినప్పుడు, ఇంకా రితు చౌదరి అడిగింది. "నువ్వు పాయింట్స్ చెప్పు. నేను మాట్లాడతంటే" మనోడు నేను క్యాసెట్‌ని రిపీట్ జేయలే. క్యాసెట్ రిపీట్ ఏంది నీ బొంద నీ దగ్గర పాయింట్లు ఉంటాయి గదా! ఆమె అన్ని కొట్టి పడేసింది దవడ మీద పట 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 పట. మనోడి దగ్గర ఏం లేక ఇంకా చివరికి రితు చౌదరి గూడా దాన్ని ఇంక ప్రొలాంగ్ జేయలేక బిగ్ బాస్ గారికి రెస్పెక్ట్ ఇచ్చి రాసుకుంది. ఈ మధ్యలో అసలు ఇంకా నీచమైన, నికృష్టమైన పని ఏంటంటే ప్రియ ఒక మాట అంది. బిగ్ బాసు ఇవ్వడు. ఏమని? బిగ్ బాస్ అలా ఇవ్వడు అంట. డూ కాడికెళ్ళిపోయింది. కామనర్స్‌కి ఎంత బలిసిపోయిందంటే, ఒకప్పుడు కుక్కల్లాగా అయ్య అన్న అగ్ని పరీక్షలో ఉన్న వీళ్ళు హౌస్‌లోకి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ ఇవ్వడు కాడికెళ్లారు. ఒక కంటెస్టెంట్‌నే నువ్వు, డూ అంటే ఒప్పుకోలేని వాళ్ళు, వీళ్ళు బిగ్ బాస్‌నే నువ్వు అనేసి అంటున్నారంటే, ఎంత కొవ్వు పట్టింది, ఎంత కావరం పట్టిందో మీరే ఊహించుకోండి. ఇలా మర్యాద మనీష్‌కి బాగా కౌంటర్‌లు పడ్డాయి. ఇవే కౌంటర్‌లు అసలు బర్నీ గారి దగ్గర నుంచి పడుంటే బావుండేది. ఇంకొకటి మెయిన్ పాయింట్ మన రితు చౌదరి గారు బర్నీ గారికి గూడా స్టాండ్ తీసుకున్నారు. ఎక్కడ అంటే నువ్వు మానిప్యులేటర్ అంటే నువ్వే పెద్ద మానిప్యులేటర్ ఉన్నావు. బలవంతంగా అందరితోటి ఒప్పిస్తున్నావు తప్ప వాళ్ళు రియాలిటీగా ఎవరు ఒప్పుకోవట్లేదు నువ్వు రైజ్ చేసిన పాయింట్స్‌ని. సో ఇక్కడ మానిప్యులేటర్ నువ్వు మానిప్యులేట్ చేసి, నువ్వు మిక్స్ చేసి అందరి మీద తోస్తావేంటి? అందరి మీద రుద్దుతావేంటి? అని కౌంటర్ ఏసారు. అది భరణి గారికి సపోర్టివ్‌గా ఏసారు. దట్ ఈస్ ఆసమ్. సో ఈరోజు శివంగి, ఈరోజు ఆడ పులి బిడ్డ మన రితు చౌదరి గారు. నెక్స్ట్ నామినేషన్‌కొచ్చింది మన రాము రాథోడ్ గారు. ఇక్కడ మనం మాట్లాడుకోవడానికి పెద్ద పాయింట్ లేవు. మేబీ 1 ఆర్ 2 మినిట్స్‌లో క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే రాము రాథోడ్ గారికి ఆయనకే క్లారిటీ లేదు. ఎవరిని నామినేట్ జేయాలి? ఎందుకు నామినేట్ జేయాలని. సో ఎందుకు నామినేట్ జేయాలో, ఎవరిని నామినేట్ జేయాలో తెలియక ఫస్ట్ ఆయన ఎంచుకున్న పేరు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎందుకు నామినేట్ జేశాడు అంటే, "నీతో నాకు వైబ్ సెట్ అవ్వలేదు బ్రో. నువ్వు ఒకరోజు బ్యాటరీస్ చేంజ్ చేసుకొని వచ్చేటప్పుడు నువ్వు నన్ను హార్ష్‌గా గుద్దుకుంటూ వెళ్ళిపోయావు. తర్వాత నువ్వు నాకు సారీ చెప్పలేదు.
నీ ఆరానే కొంచెం నెగెటివ్‌గా ఉంటుంది. కోపంగా ఉంటావు అనేసి ఒక పాయింట్ రైజ్ చేసాడు. దానికి పవన్ కళ్యాణ్ క్లియర్ కట్‌గా డిఫెండ్ చేసుకున్నాడు. అక్కడ క్లియర్ విన్నర్ పవన్ కళ్యాణే. బ్రో వైబు బాలేదని నామినేట్ చేసావనుకో, బయట ఆడియన్స్‌లో ట్రోల్ అయిపోతావు బ్రో అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసాడు. అలా చేసి తర్వాత ఒకవేళ నేను నీకు అలా నెగెటివ్‌గా అనిపించినట్లుంటే నువ్వొచ్చి నాతో మాట్లాడాల్సింది కదా! కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అయిపోయేది. నువ్వెందుకు నా గురించి నేను నెగెటివ్ అని, నేను చెడు అని నువ్వెందుకు అలా ఊహించేసుకున్నావు? నేనెవరితో అలా లేను కదా! అందరితో బానే ఉన్నాను కదా! అని కరెక్ట్ పాయింట్స్ పెట్టాడు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ నాకు నచ్చని ఒక విషయం ఏంటంటే, మనిషినేదో అడుగుతూ మనీష్ గారు అన్నాడు సంబోధించేటప్పుడు. కానీ ఇక్కడ రాము రాథోడ్ గారిని మాత్రం నువ్వు అని సంబోధించాడు. మరి ఆ గర్వం ఏంటో, ఆ పొగరేంటో నాకు అర్థం కాలేదు. నీ ఓనర్ నీకంత బాండింగ్ ఉన్న నీకు మనీష్ గారు అయినప్పుడు, అసలు నీకు సంబంధమే లేని ఒక సెలబ్రిటీని పట్టుకొని నువ్వు అని ఎలా మాట్లాడగలవో నాకు అర్థం కాలేదు మిస్టర్ పవన్ కళ్యాణ్ ఆర్మీ మ్యాన్. సో, అక్కడైతే డిఫెండ్ చేసుకున్నాడు గానీ, నాకిదొక మైనర్ పాయింట్ అయితే మైనస్ అనిపించింది. తర్వాత నెక్స్ట్ రాము రాథోడ్ గారు ఎంచుకున్న సెకండ్ కంటెస్టెంట్ వచ్చి హరీష్ గారు. హరీష్ గారిని నామినేట్ చేసిన పాయింట్ ఒకటైతే చాలా బావుంది. ఏంటంటే, మన హరీష్ గారు వచ్చి రాము రాథోడ్ గారితో కలిసి ఒక మాట అడిగాడంట. ఏమని? మొన్న నాకు ఆహ్, వీడియో ఏసి చూపించిన తర్వాత నువ్వు నాకు సపోర్టివ్‌గా ఉండాలి గదా! నువ్వు నాకు స్టాండ్ తీసుకోవాలి గదా! నువ్వు అనేవాడివి గదా! నేను నీకు ఇన్‌స్పిరేషన్ అని, నేను చాలా మాట్లాడతా, నిజాయితీగా ఉంటానన్నావు గదా! మరి నువ్వు నాకు స్టాండ్ తీసుకొని, నేను మా కాంటెక్స్ట్ అది గాదు. నేను మాట్లాడింది వేరని నువ్వు నాకు స్టాండ్ తీసుకోవాల్సింది కదా! అని అన్నాడంట. అది రాము రాథోడ్‌కి నచ్చలేదు. ఎందుకంటే అక్కడున్న 14 మందికి అక్కడ వీడియోలో వచ్చిన స్టేట్‌మెంట్ క్లియర్‌గా అర్థమవుతుంది. అక్కడున్న 14 మందికే గాదు, యావత్ ప్రపంచానికి అర్థమైంది. అతను ఒక క్లియర్ స్టేట్‌మెంట్ పాస్ చేశాడు. ఏమని అంటే, నేను ఇన్ని రోజులు ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలతో పోరాడుతున్నాననుకున్నాను. కానీ ముగ్గురు అమ్మాయిలతో అని నాకిప్పుడే అర్థమయ్యింది. అనేసి బర్నీ గారి గురించి, ఇమ్మాన్యుయల్ గారి గురించి క్లియర్‌గా స్టేట్‌మెంట్ పాస్ చేశాడు. అతను ఎన్ని సార్లు కవర్ చేసుకున్నా అక్కడ కవర్ అవ్వట్లేదు. దాన్ని నేనెలా సమర్థించగలను? నువ్వు తప్పు కాంటెక్స్ట్ నీ భావం ఏదైనా ఉండొచ్చు. కానీ వర్డ్స్ అయితే ఇవి కదా! నేను నీకెలా చెప్పగలనంటే, మనోడు ఇంక మళ్ళీ ఏదో మొదలుపెట్టాడు. నేను నీకంటే పెద్దోడిని. చాలా కౌన్సెలింగ్ ఇచ్చా. చాలా మందిని చూసా. అసలు ఇక్కడ కాంటెక్స్ట్‌కి, అక్కడ కాంటెక్స్ట్‌కి సంబంధం లేకుండా మాట్లాడడంలో హరీష్ గారు నంబర్ 1. మళ్ళీ దానికి కొంచెం మసాలా జోడించి ఏమన్నారు అంటే, "మీరు నందిని పంది చేయగలరు. ఇప్పుడు నేను నందిని నన్ను పందిలా లోకానికి పోర్ట్రే చేస్తున్నారు. సో, మీరు కప్పు గెలుస్తారా దీనితోటి? తర్వాత మీరు రిగ్రెట్ అవుతారు" అనేసి అంటున్నాడు. భయ్యా! నేను డిఫెండ్ జేసుకోవాలి గానీ, ఏదో నంది, పంది నిన్ను చేయడం ఏందయ్యా? నువ్వు నందివి గాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పందివే. ఒకటైతే క్లారిటీగా ఒప్పుకున్నావు. నిన్ను పంది చేయలేదు నాయన. నువ్వు ఫస్ట్ నుంచే అది. సో, అందులో ఏ డౌటు లేదు. అక్కడ గూడా ఆర్గ్యుమెంటరీ అసలు ఈరోజు హరీష్ గారితో గాని, మనీష్ గారితో గాని అయిన ఆర్గ్యుమెంట్స్ అన్నీ తలకాయ నొప్పే. ఇంకా భరణి గారితోటైతే నేను యూట్యూబ్ ఛానెల్ క్లోజ్ చేద్దాం అనిపించింది నాకైతే. అంత దారుణమైన కన్వర్జేషన్స్ జరిగాయి. ఇలా రాము రాథోడ్ గారి నామినేషన్ కూడా పూర్తయిపోయాయి. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మన ఏంట్రా ఆవిడ. అంటే మీకు అర్థమయ్యే ఉంటది. ప్రియ గారు. ప్రియ గారు ఫస్ట్ నామినేట్ చేసిన కంటెస్టెంట్ వచ్చేసి భరణి గారు. భరణి గారికి ఆవిడ చెప్పిన రీజన్ ఏంటి అంటే, కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఏదైతే జరుగుతుందో, ఆ టైంలో మీరు ఇండివిడ్యువల్ గేమ్ ఆడకుండా గ్రూప్ గేమ్ ఆడారు. అంటే ఎప్పుడైతే సృష్టి వచ్చి నాకున్న రాడ్స్ తీసేస్తుందో, అప్పుడు చేతుల దగ్గర ఉన్న రాడ్స్ ఆవిడ తీయబోతుంటే, మీరుండి ఆవిడకి సజెషన్ ఇచ్చి కాళ్ళ దగ్గర రాడ్లు తీసేస్తే ఈజీ అవుతదన్నారు. సో, అదొక ఒక కెప్టెన్సీ టాస్క్ అది. అది ఇండివిడ్యువల్ గేము. ఒకవేళ మీరు ఆడుతున్నప్పుడు మీరు చేసుంటే ఓకే గానీ, వేరే వాళ్ళు ఆడుతున్నప్పుడు నా ఇండివిడ్యువల్ గేమ్‌ని మీరెలా డిస్టర్బ్ చేస్తారు? సో, ఆ విషయంలో నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని నామినేట్ చేశారు. దట్ ఈస్ ఎ కంప్లీట్‌లీ వాలిడ్ పాయింట్. అక్కడ డిఫెండ్ చేసుకోవడానికి మన బర్నీ గారి దగ్గర ఏం లేదు. ఆయనని ఈరోజు అందరూ ఉతికారేశారు. ఆయన ఒక్కదానికి గూడా సరైన సమాధానం చెప్పలేదు. ఎక్కడ గూడా ఒక్క దగ్గర ఏమో చెప్పారు. అది నేను తర్వాత చెప్తాను. అలా బర్నీ గారైతే వేస్ట్ ఈరోజు. అక్కడ మన ప్రియ గారికి వాలిడ్ పాయింట్ అయితే ఉంది. నెక్స్ట్ తను నామినేట్ చేసిన కంటెస్టెంట్ వచ్చేసి ఫ్లోరా గారు. ఫ్లోరా గారి మీద అందరూ ఒకటే రుద్దారబ్బా! ఆ వీడియోలో చూపిచ్చారు గదా! మీరు బూతులు మాట్లాడారు. ఒకటే హైలైట్ జేశారు మీరు. సంజన గారు మిమ్మల్ని ఫ్రీ బర్డ్ అన్నారు గదా! అదే హైలైట్ జేశారు గానీ, మీరు ఎనకాల తవ్విన గోతిని మాత్రం ఎవ్వరికీ తెలీదు. సో, ఆ పాయింట్ మీద ఒకవేళ అవతల వాళ్ళు చీప్‌గా వెళ్లారంటే, యూ షుడంట్ గో చీపర్ దెన్ థట్. మీరింకా దిగజారకూడదు అనేసి ఒక స్టేట్మెంట్ జెప్పేసి ఆవిడ మీద నామినేట్ జేశారు. ఇంకా ఫ్లోరా గారికి డిఫెండ్ జేసుకోవడానికి ఏముందక్కడ? నథింగ్ ఎల్స్. అలా ప్రియ గారి నామినేషన్ గూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చి మన రితు చౌదరి గారు. నేను చెప్పా గదా! ఈరోజు శివంగి ఆవిడే, ఆడపులి బిడ్డ ఆవిడే. ఆవిడొచ్చి నామినేషన్‌కి గూడా ముక్కుసూటిగా పాయింట్స్ అయితే బుల్లెట్‌లాగా వదిలేశారు. సో, ఆవిడ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి మన హరీష్ గారినే. హరీష్ గారిని అల్లాటప్పగా నామినేట్ జేయలేదు. ఆవిడ పాయింట్ అనేది చాలా కొత్తగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ఏమన్నారు అంటే, మీ మీద ఒక చిన్న అలిగేషన్ లేకపోతే ఒక నిందొచ్చింది. లేకపోతే మీరు ఒక తప్పు చేశారని తెలిసినప్పుడు మీరు క్విట్ జేసేస్తున్నారు. నిన్న ఎపిసోడ్‌లో గూడా నాగార్జున గారి ముందు ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద గేమ్. ఐ విల్ క్విట్ ఫ్రమ్ ద షో అన్నారు.
దాని తర్వాత కూడా ఇంకా చాలా రచ్చ జరిగింది. 'బిగ్ బాస్' గారు ఆయనని పిలవడం, సమర్థించడం, ఓదార్చడం, రాముకి ఆయనని అప్పజెప్పి తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పడం. తర్వాత నైట్ శ్రీజ గారు ప్లేట్‌లో చపాతీ అన్నీ పంచభక్ష పరమాణాలు తీసుకొచ్చి తినండి అంటే, మీ మధ్యలో నేనుండను అని పొగరుగా నా హరీష్ గారు ఆన్సర్ చెప్పడం. అందరూ బతిమిలాడారు. తినండి, తినండి కొంచెమన్నా తినండి. పవన్ కళ్యాణ్ గూడా వెళ్లి నా మీద గౌరవం ఉంటే తినండన్నా, తినండన్నా అని బెడ్ దగ్గరకి కూడా తీసుకెళ్ళి ఫుడ్ పెడితే తినలేదు. ఆయన నేను తినను, ఇలాగే ఉంటాను అనేసి ఒక ఎలా అంటే గివ్ అప్ యాటిట్యూడ్ అయితే క్లియర్‌గా కనిపించింది. మన 'రితు చౌదరి' గారు అదే పాయింట్ ఔట్ చేసి, "మీరొక గేమ్ షోకొచ్చారు. మీరు ఇలా గివ్ అప్ యాటిట్యూడ్ ఇవ్వడం అయితే నాకు నచ్చలేదు" అనేసంటే, "నా లైఫ్‌లో నా ఇష్టం. నువ్వెవరివి డిసైడ్ చేయడానికి? నేను తింటాను, తినను నువ్వెవరు డిసైడ్ చేయడానికి" అని క్వెషన్ చేశారు మన హరీష్ గారు. అయ్యా! నీకు బుర్రుందా? ఈ క్వెషన్ అదే క్వెషన్ నిన్ను తనుజ గారు అడిగితే, ఆవిడ మొహం ఎలా ఉంటే నీకెందుకు? ఆవిడ లైఫ్ ఆవిడిష్టం. ఆవిడ మొహం ఎలాగైనా పెట్టుకోవచ్చు. హౌస్‌లో ప్రతి ఒక్కరిని నువ్వు పాయింట్ ఔట్ చేస్తున్నావు. తనుజ గారిని ఇంకొక పాయింట్ ఔట్ రైజ్ చేసావు. అవతల వాళ్ళ ఫుడ్ కోసం గూడా ఆలోచించకపోతే ఇంకేం జన్మ అన్నావు. అది తనిష్టం. ఎవరిష్టం వాళ్ళది. నీ ఇష్టం నీదైనప్పుడు, నీ జీవితం నీదైనప్పుడు, అవతల వాళ్ళది గూడా వాళ్ళ జీవితం వాళ్ళదే గదా! ఒకవేళ ఇలా చూపిస్తున్నావు. 4 వేలు నీకు చూపిస్తున్నాయి కదా! అలాగే నువ్వు 'ఇమ్మాన్యుయల్' గారిని గూడా పాయింట్ ఔట్ చేసావు. అలా ఎలా నా బాడీ షేమ్ చేస్తావని. అది తనిష్టం గదా! తన నోరు గదా! తన జీవితం గదా! తన ఎంటర్‌టైన్‌మెంట్ గదా! నీకు మాత్రమే జీవితమా? నీకు మాత్రమే లైఫా? ఎదుటి వాళ్ళది కాదా? ఇక్కడ క్లారిటీగా హరీష్ 100% రాంగ్ అనైతే ప్రూవ్ అయిపోయాడు. నా జీవితం నా ఇష్టం. నేను తింటాను, తినను అనేసి మళ్ళీ స్టోరీ మొదలుపెట్టాడు. నేను ఈ హౌస్‌లోకొచ్చిన ఫస్ట్ డే మీ ఫుడ్ కోసం నేను ఫుడ్ మానేసా. మళ్ళీ గొప్పలే. మళ్ళీ డప్పులే. మనోడు ఏంటి అంటే తను చేసిన తప్పుని కప్పిపుచ్చడానికి తను చేసిన గొప్పలు చెప్తాడు. లేకపోతే అవతల వాడి తప్పుని 10 సార్లు నొక్కి పట్టి చెప్తాడు. సేమ్ మన 'దృశ్యం' సినిమాలో వెంకటేష్ గారు ఆయన హత్య చేసి చెయ్యలేదు అని ఎలాగైతే డేట్‌ని ప్రూవ్ చేస్తారో నొక్కి, నొక్కి, నొక్కి హరీష్ గారు కూడా సేమ్ యాటిట్యూడ్ అన్నమాట. తను చేసిన తప్పు చెయ్యలేదు అని అవతల వాడికి మైండ్‌లోకి ఎక్కిస్తూనే ఉంటాడు. ఒక ఇంజెక్షన్ లాగా. కానీ అది ఎక్కట్లేదు. సో, అలా ఆవిడ ఫస్ట్ పాయింట్ అయితే ప్రూవ్ అయిపోయింది. ఈయన గివ్ అప్ యాటిట్యూడ్ అని. అండ్ అలాగే ఆయన మాట్లాడుతూ, మాట్లాడుతూ 'రితు చౌదరి' గారు చాలా బాధపడ్డారన్నమాట ఒకానొక టైంలో. "అమ్మ మీకు దండం నీవు మంచోడివి అంటే 2 కాళ్ళు పైకెత్తి దండం పెట్టు" అన్నాడు. అసలు నీకు ఏం మాట్లాడుతున్నావు? నోటికి హద్దు, అదుపు లేదా? ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు. నిజంగా చీప్ దిగజారిపోయాడు. నిజంగా అతని కుటుంబానికి ఒక మచ్చ తెస్తున్నాడనే ఒక భయం లేదు. మళ్ళీ అంటాడు బయటకి ఎలా పోర్ట్రే అవుతది? బయట నా ఫ్యామిలీ ఉంది. వాళ్ళని నేను ప్రొటెక్ట్ జేసుకోవాలి. అంటే నువ్వు తప్పు చేశావని ఒప్పుకుంటున్నావు. బయట ఫ్యామిలీని ప్రొటెక్ట్ జేసుకోవాలి అనే పరిస్థితి నీకొచ్చింది అంటే నువ్వు తప్పు చేసావు. ఇలా హరీష్ అయితే ఇంగ ఆయన గురించి మాట్లాడుకోవడం గూడా వేస్ట్ అబ్బా! అలా నీచంగా మాట్లాడాడు. అలా ఆయన మాట్లాడిన మాటలకి రితు చౌదరి గారు తట్టుకోలేక ఒకానొక టైంలో ఏడిస్తే దాన్ని గూడా మనోడు ఏడిస్తే నువ్వు గొప్ప అయిపోతావు, కరెక్ట్ అయిపోతావు. మరి నువ్వెందుకు ఏడ్చావు? ఫస్ట్ డే ముసలి ముతకేసుకొని ఆ మూలకెళ్ళి ఏడ్చావు గదా! తుత్తు తుత్తు అని తుడుచుకుంటూ ఎవరికో ఫుడ్ లేదని. అంటే అది నటనా నీది? నువ్వు ఏడిస్తే నువ్వు గొప్పోడివా? ఏం మాట్లాడుతున్నావు సామి? ఒక ఆడపిల్ల బాధపడుతూ ఉంటే మళ్ళీ నువ్వు నేను లేడీని గౌరవిస్తా. నా భార్య నా సగభాగము. నాలో హరిత ఉంది. హరీష్ ఉన్నాడు. అసలు హరిత గారు ఉన్నారు అంటే నువ్వు ఆవిడ ఏడుపుని అలా ఎలా కామెడీ జేస్తావు? అలా ఎలా జేస్తావు? నాకర్థం గాలేదు. సో, హరీష్ అయితే వరస్ట్, 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 వరస్ట్ ది వరస్ట్. నెక్స్ట్ 'రితు చౌదరి' గారు నెక్స్ట్ నామినేషన్ చేసిన కంటెస్టెంట్ వచ్చేసి 'ఫ్లోరా' గారు. ఇక్కడ గూడా ఎగ్జాక్ట్‌లీ వాలిడ్ పాయింట్ చెప్పారు. ఏంటి అంటే తన బట్టల్ని తీసుకెళ్ళి చెత్తబుండి దగ్గర పడేస్తున్నారు. ఎవరు? మన 'ఫ్లోరా' గారు బాత్రూమ్ ఏరియాలో. ఆవిడ పాయింట్ ఒకటే క్లియర్ పాయింట్. మీరు ఎలాగైతే చేత్తో తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తున్నారో అక్కడ పడేసే బదులు పక్కకు పెట్టొచ్చు గదా! అంటే ఆవిడ ఐ డోంట్ టచ్ ఎనీబడీ క్లోత్స్, పర్సనల్ థింగ్స్. నేను ఎవరి పర్సనల్ థింగ్స్ టచ్ చేయను అంటున్నారు 'ఫ్లోరా' గారు. మరి డస్ట్‌బిన్‌లో ఎలా పడేస్తారు? టచ్ చేసే గదా! ఇక్కడ వాళ్ళ పాయింట్ అదే. ఎవరిదైనా సరే తనుజ గారిది గాని, 'రితు చౌదరి' గారిది గాని సేమ్ పాయింట్. నువ్వు తీసేదేదో అదే చేత్తో తీసి పక్కన పెట్టు. డస్ట్‌బిన్‌లో వేయకు అనేసే పాయింట్ ఆవిడైతే అక్కడ అగ్రీ చేయలేదు. దాని మీద మళ్ళీ కన్వర్జేషన్ ప్రొలాంగ్ అయింది. ఫైనల్‌గా నామినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది 'రితు చౌదరి' గారిది. సో, మన నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి సుమంత్ శెట్టి గారు వచ్చారు నామినేట్ చేయడానికి. ఆయన ఎంచుకున్న ఫస్ట్ క్యాండిడేట్ వచ్చేసి మన ప్రియ గారు. ప్రియ గారి పైన ఆయన చెప్పిన రీజన్ ఏంటి అంటే, హౌస్‌లో ఏది పోయినా సరే, మీరొచ్చి నన్ను స్పెషల్‌గా మీరేమైనా తీశారా అని అడుగుతున్నారు. విచ్ ఈస్ ఐ డోంట్ లైక్. నాకది నచ్చలేదు. నన్ను దొంగలా మీరు ట్రీట్ చేయడం నాకు నచ్చలేదు అంటే, ప్రియ గారు ఇచ్చిన కౌంటర్ వచ్చేసి క్లారిటీగా ఉంది. నేను ఫుడ్ మెంటర్‌ని. ఐ మీన్ ఫుడ్ మానిటర్‌ని. ఏదైనా పోతే అది అడగాల్సిన బాధ్యత నాది. మిమ్మల్ని మాత్రమే కాదు హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరిని అడిగాను. మిమ్మల్ని ఎస్పెషల్‌గా అడగలేదు అని అయితే క్లియర్‌గా చెప్పారు. ఇక్కడ మన సుమంత్ శెట్టి గారు ఆయన స్ట్రాటజీ వాడినట్టయితే నాకనిపించింది. ఇక్కడ ఆయన చేసిన 2 నామినేషన్స్ కూడా వేగ్ రీజన్స్. అవి పెద్ద రీజన్సే కాదు. బట్ ఆయన వాళ్ళనే ఎందుకు సెలెక్ట్ చేసాడని నాకనిపించిందంటే, వాళ్ళు ఇప్పటివరకు నామినేషన్స్‌లో లేరు. వాళ్ళు కూడా నామినేషన్‌లో ఉండాలి అనే ఉద్దేశ్యంతోటి. ఎలాగైతే లాస్ట్ వీక్ మన టెనెంట్స్ అందరూ హౌస్ ఓనర్స్ అందరూ ప్లాన్ చేసి, టెనెంట్స్ అందరూ
నామినేషన్స్‌లో ఉండే విధంగా నామినేషన్స్ అయితే వేశారో, అదే స్ట్రాటజీ ఇక్కడ మన సుమన్ శెట్టి గారు వాడినట్టు అనిపించింది. ఎందుకంటే తను సెకండ్ సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి కూడా మర్యాద మనీష్ గారు. ఆయన దగ్గర రీజన్ కూడా చాలా సిల్లీగా ఉంటది. నేనెప్పుడైనా సరే ఇంట్లోకి రావాలి అనుకుంటే నా దరిద్రమో, అదృష్టమో మీరే ముందు కనపడతారు. సో, నేను ఇంట్లోకెళ్దాం అనుకున్నప్పుడల్లా "ఇంట్లోకా? అవునా? వెళ్తారా? దేనికి?" అని ఒక క్వెషన్ అడుగుతారు. ఒక దొంగలాగా మీరు నన్ను అడుగుతారు. నాకది నచ్చలేదు. అలాగే మీరు నన్ను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఇంట్లోకి పంపించలేదు అనేసైతే మన సుమన్ శెట్టి గారు చెప్పారు. దానికి మళ్ళీ మధ్యలో బర్నీ గారు ఇన్వాల్వ్ అయితే మనోడు చీప్‌గా కుక్క అరిచినట్టు అరిచాడు మనీష్ అయితే. "మీరు ఆగండి. మీరు మాట్లాడండి. మీరు మధ్యలో రాకండి." అసలు ఈరోజు మనీష్ యాటిట్యూడ్ అయితే చాలా దరిద్రం. ఇప్పుడు గనక నాకేదైనా ఓటప్పీలు ఉంటే నాగార్జున గారిని, నాగార్జున గారు దయచేసి 4 ఎలిమినేషన్సో, 5 ఎలిమినేషన్సో బెట్టి కమనర్స్‌ని బయటికి పంపించేయండి సార్. వాళ్ళు 5 పైసలకు గూడా పనికిరాని ఆర్టిస్టులు సార్ వాళ్ళు అని చెప్పాలనుంది. వాళ్ళనైతే ఎలగొట్టాలబ్బా! మెడలు బట్టి తోసేయాలి బిగ్ బాస్ హౌస్‌లో నుంచి. అన్నపూర్ణ స్టూడియోలో గుంత తవ్వి వాళ్ళని అక్కడే పాతిపెట్టాలి. అంత దరిద్రంగా బిహేవ్ చేశారు ఈ రోజైతే. అక్కడ మన సుమన్ శెట్టి గారైతే ఇద్దరిని నామినేట్ చేశారు. అది కూడా హౌస్ ఓనర్స్‌నే. అది కూడా మన కామనర్స్‌నే. వాళ్ళిద్దరి నిజంగానే వాళ్ళంత ఇరిటేట్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా నామినేషన్స్‌లో పెట్టాలి అనే ఈయన ఆలోచన మాత్రం సూపర్. ఆయన స్ట్రాటజీ ప్రకారం ఆయనైతే నామినేషన్స్ వేశారు. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి డీమన్ పవన్. డీమన్ పవన్ వచ్చి ఆయన ఇద్దరు కంటెస్టెంట్‌లని నామినేట్ చేశారు. ఫస్ట్ వచ్చేసి ఫ్లోరా గారు. సెకండ్ వచ్చేసి భరణి గారు. సో, ఫ్లోరా గారికి ఆయన ఇచ్చిన రీజన్ ఏంటంటే సేమ్ రీజన్. బట్టలు, బాత్రూమ్. నేను చెప్తే మీరు వినలేదు. మీ మానిటర్ చెప్తే విన్నారు. ఇంకొక పాయింట్ వచ్చేసి థమ్స్ అప్ ఏదైతే హరీష్ గారు కొట్టేసి వచ్చారో అది మీరు తాగారు. ఎక్కడైతే మీరు సంజన గారు చేసే పనులు వేస్ట్ అన్నారో, ఆవిడని తిట్టారో, ఆవిడ వస్తువులు ముట్టుకోవడానికి కూడా చిరాకు పడ్డారో, మరి ఆవిడకి బిగ్ బాస్ గిఫ్ట్‌గా ఇచ్చిన కూల్ డ్రింక్‌ని ఎలా తాగారు అని క్వెషన్ రైజ్ చేశాడు. దట్ ఈస్ ద వెరీ వాలిడ్ క్వెషన్. సూపర్ క్వెషన్ బై డీమన్ పవన్. ఫ్లోరా గారు దానికేం ఆన్సర్ చెప్పుకోలేకపోయారు. నోరు మూసేసుకున్నారు. నెక్స్ట్ ఎలిమినేషన్ చెప్పాను గదా! భరణి గారిని సెలెక్ట్ చేశారు. భరణి గారికి ఈయన చెప్పిన రీజన్ వచ్చేసి గుడ్డు. నా గుడ్డులోది. అదే గుడ్డు ప్రతి ఒక్కడు తిప్పి తిప్పి చూపించిండు. మళ్ళా ఆ గుడ్డు విషయంలో మీరు వచ్చి లొంగిపోయారు గదా! అలా మీరు లొంగిపోయి తనుజని బ్యాడ్ చేశారు. అదే మీరు తనుజ గారితో కూడా డిస్కస్ చేసుకొని మీరిద్దరూ వచ్చి గనక చెప్పేసి ఉండుంటే, రివీల్ చేసి ఉండుంటే తను సేవ్ అయ్యేది. ఇక్కడ మీరు గొప్పవాళ్ళు అయిపోయారు. అక్కడ తనుజ గారు ఇంకా స్టిల్ బ్యాడ్ ఫేమ్‌లోనే ఉన్నారు అనేసి పాయింట్ రైజ్ చేశాడు. దానికి కూడా మన భరణి గారికి నోట మాట రాలేదు. ముక్కులోంచి గాలి కూడా రాలేదు. ఆయన డిఫెండ్ చేసుకోలేదు. ఎందుకంటే ఆయన ఒక రేలంగి మావేలా ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. అలా మన డీమన్ పవన్ గారి నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మన ఇమ్మాన్యుయల్ గారు. ఇమ్మాన్యుయల్ రాగానే ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని మైండ్‌లో ఫిక్స్డ్ పాయింట్స్ తోటి వచ్చారు. ఫస్ట్ వచ్చేసి మర్యాద మనీష్ గారు. సెకండ్ వచ్చి హరీష్ గారు. మర్యాద మనీష్ గారికి ఆయన చెప్పిన పాయింట్స్ వచ్చేసి, "నీ వల్ల నేను గేమ్ కోల్పోయాను. లేకపోయి ఉంటే కెప్టెన్సీ కంటెండర్‌గా నేను కూడా ఉండేవాడిని. ఆ రోజు నువ్వు ఒప్పుకొని ఉండుంటే, నాగ్ సార్ ముందు ఎలాగైతే ఒప్పుకొని క్షమాపణ కోరావో, అదేదో గేమ్‌లోనే ఒప్పుకొని నాకు గనక సెకండ్ ఛాన్స్ ఇచ్చి ఉండుంటే, నేను కూడా కంటెస్టెంట్‌గా ఒక ముందడుగు వేసేవాడిని. కెప్టెన్సీలో కనీసం నా వంతు నేను కృషి చేసేవాడిని కెప్టెన్ అయినా అవ్వకపోయినా. దానివల్ల నేను చాలా బాధపడ్డాను" అనేసి అన్నాడు. దానికి మనీష్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి. నేను మీతో డిస్కస్ చేశాను కదా! అనేసి అన్నాడు. సో, ఇంకొక పాయింట్ ఏంటి అంటే, మీరు నాగార్జున గారు అన్నారు గదా! ఒకవేళ నీకు తప్పని తెలిసినప్పుడు సెకండ్ ఛాన్స్ ఇవ్వాల్సిందే గదా! మరి ఇమ్మాన్యుయల్‌కి అంటే, మనోడు జస్టిఫికేషన్ ఇచ్చిన విధానం ఎలా ఉంది అంటే మర్యాద మనీష్, ఒకవేళ నేను గనక సెకండ్ ఛాన్స్ ఇచ్చుంటే, మా ఇద్దరికి ఆల్రెడీ బాండింగ్ బావుంది గాబట్టి, ఒక ఫేవరిజం చేసినట్టు అవుతుంది. గేమ్ వన్ సైడ్ చేసినట్టు అవుతుంది. అది అలా ఎవరు ఫీల్ అవ్వకూడదని నేను సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు అని నాగార్జున గారికి చెప్పాడు. అదే ఇక్కడ గూడా రిపీట్ చేసాడు. అది మీకు జస్టిఫైయబుల్‌గా అనిపించిందా అంటే, ఇమ్మాన్యుయల్ ఉండి అవును అనిపించింది. సో, నేను కూడా ఎందుకు నామినేట్ జేస్తున్నానంటే, మనిద్దరి మధ్యలో బాండింగ్ ఉంది కాబట్టి, నేనిప్పుడు గనక ఈ పాయింట్ రైజ్ చేయకపోతే, మనిద్దరికి ఫేవరిజం ఉంది అనుకుని నేను సేఫ్ ప్లే ఆడుకుంటానని అందరూ అనుకుంటారు గాబట్టి, నేను అదే పాయింట్ మీద నేను నామినేట్ జేస్తున్నానని ఇచ్చి పడేసాడు. కౌంటర్‌కి కౌంటర్ అదిరిపోయింది. ఇమ్మాన్యుయల్ ఆసమ్ ఇక్కడ. తర్వాత మన మర్యాద మనీష్ ఉండి ఏడ్చేసాడు. కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఎందుకంటే నిన్న రాత్రి గూడా మనోడి దగ్గరే గదా ఏడ్చింది. ఏడ్చి బుల్‌షిట్ పీపుల్, వేస్ట్ పీపుల్, సెల్ఫిష్ పీపుల్, రూత్‌లెస్ ఇడియట్స్ అని ఈయన ముందే అన్నమాట ఏడ్చింది. సో, వీళ్ళిద్దరి మధ్య ఆ ర్యాపో ఉంది గాబట్టి ఎమోషనల్ అయ్యాడు. ఇప్పుడు నేను చెప్పిన జస్టిఫికేషన్ నువ్వు నమ్మావా లేదా అంటే నమ్మాను. బట్ ఐ డోంట్ హావ్ ఎనీ అదర్ చాయిస్. సారీ అనుకుంటూ నామినేట్ చేసాడు. ఇక్కడ నాకు ఇమ్మాన్యుయల్ నచ్చలేదు. నామినేషన్ ఈస్ ఎ నామినేషన్. మళ్ళీ సారీ నీ కాలు మొక్తా బాంచత్ నాట్ రిక్వైర్డ్ కదా! నామినేషన్ ఈస్ నామినేషన్. అలా అయిపోయింది. నెక్స్ట్ హరీష్ గారిని నామినేట్ చేశారు. హరీష్ గారి దగ్గర క్లియర్ పాయింట్. ఫస్ట్ పాయింట్. నేను నిన్ను గుండు అంకుల్ అన్నది బాడీ షేమింగ్ అయితే, నువ్వు నన్ను అన్న రెడ్ ఫ్లవర్ ఏంటి? అని సింపుల్ క్వెషన్ అడిగాడు. దానికి మన గుండంకుల్ స్టార్ట్ చేసిన స్టోరీ.
ఎక్కడి నుంచి? డే 1 నుంచి. డే 1లో నువ్వు అన్నం తింటుంటే 'బిగ్ బాస్' ఫుడ్ తీసుకెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టమంటే నేను వెళ్లి ఫైట్ చేశా, తిండి మానేసా, నీకు పిత్తు అసలు అక్కడ పాయింట్ ఏంటి? ఆయన రైజ్ చేసిన పాయింట్ ఏంటి? ఎక్కడికో ఎళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇమాన్యుయల్ గారు రైజ్ చేసిన ఇంకొక పాయింట్, గేమ్ ఆడేటప్పుడు నువ్వు నన్ను ఇమిటేట్ చేసావు గదా! అంటే అది నేను నేను మీన్ చేయలేదు. మీన్ చేయకుండా ఇమిటేట్ చేశా అంటే, మరి నేను గూడా మీన్ చేయకుండా అన్నా గదా! అయినా నేను సారీ చెప్పా గదా! అంటే, నువ్వు సారీని ఫీల్ అవ్వలేదు. నువ్వు అది గూడా చెప్పలేదు గదా సామి అనేసి మన ఇమ్మాన్యుయల్. నువ్వు ఆ సారీ గూడా చెప్పలేదు గదా! అనేసి. మధ్యలో దాహమేసి మన ఇమ్మాన్యుయల్ వాటర్ తాగుతుంటే, నేను వాటర్ తాగను. తాగిస్తా అని మళ్ళీ హరీష్ డైలాగ్. హరీష్‌కి చాలా బలుపబ్బా! చాలా బలిసింది. నిన్న మరి 'బిగ్ బాస్' ఆయనని ఎందుకు హైలైట్ చేశారో నాకు తెలీదు గానీ, ఈరోజు చాలా బలిసిపోయింది. నెక్స్టు మెడలు బట్టి తోసేంత వరకు కూడా ఆగేటట్టు లేడు ఈయన. అంత దిగజారిపోయాడు ఈరోజు. ఇమ్మాన్యుయల్ గారితో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇద్దరు ఒక మంచి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. బట్ ఇమ్మాన్యుయల్ గారే ఆబ్వియస్‌గా గెలిచారు. ఎందుకంటే ఒక్క వాలిడ్ పాయింట్ కూడా మన హరీష్ గారి దగ్గర లేదు. డిఫెండింగ్ పాయింట్ కూడా హరీష్ గారి దగ్గర లేదు. మనోడు కట్టే, కొట్టే, తెచ్చే అన్నట్టు చెప్పేసాడు. సో, ఆ హీటెడ్ ఆర్గ్యుమెంట్ తర్వాత హరీష్‌ని మన ఇమ్మాన్యుయల్ గారు నామినేట్ చేసేసారు. నెక్స్ట్ నామినేషన్ చేయడానికి మన సీనియర్ మోస్ట్ యాక్టర్, ద వండర్‌ఫుల్ క్యారెక్టర్, ద వండర్‌ఫుల్ పర్సన్, ద రిలంగి మాలవ్య ఆఫ్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 బర్నీ గారు. ఆయనొచ్చారు. వచ్చుడొచ్చుడే కొంచెం ఎక్స్ట్రాలు చేద్దాం అనుకుని, నేను నామినేషన్ స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్లు మాట్లాడొచ్చా అని మర్యాదపూర్వకంగా హౌస్ అందరిని రిక్వెస్ట్ చేశారు. హౌస్ వాళ్ళు కూడా మర్యాదగా నువ్వు ఏం మాట్లాడకుండా నామినేషన్ స్టార్ట్ చెయి అని చెప్పారు. ఆయనకి ఇంకో ఆప్షన్ లేకుండా నామినేషన్ స్టార్ట్ చేశారు. ఆయన ఎన్నుకున్న ఫస్ట్ వ్యక్తి వచ్చేసి ప్రియ గారు. ప్రియ గారిని ఆయన రైజ్ చేసిన పాయింట్స్ ఏంటంటే, "నువ్వు దోస అందరికి ఇచ్చావు. రూల్ బ్రేక్ చేసావు. అలాగే థమ్స్ అప్ దొంగతనం చేసావు. రూల్ బ్రేక్ చేసావు. నువ్వు అందరిని రూల్ బ్రేక్ చేస్తావు కానీ, ఎదుటి వాళ్ళని రూల్స్ కోసం మాట్లాడతావు" అనేసి ప్రియా గారిని ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు. అప్పుడు ప్రియా గారు ఆగకుండా ఆ బావురు గొంతతోటి లేచి, "మీకు అన్నం లేనప్పుడు మీకు అన్నం లేనప్పుడు అన్నం ఇచ్చింది నేను. అన్నం పెట్టా. మెతుకు మీరు తిన్న మెతుకు నేను పెట్టిందే. రూల్ బ్రేక్ చేశా. సో, నేను రూల్ బ్రేక్ జేసి మీకు ఫుడ్ పెట్టా. అప్పుడు రూల్ బ్రేక్ గాదు అనేసి కౌంటరేసింది. దానికి బర్నీ గాడు సప్పగా బర్నీ గారు సప్పగా ఉన్నారు. నెక్స్ట్ థమ్స్ అప్ నేను దొంగతనం జేయలే. జస్ట్ తాగానంతే. అంటే యాక్చువల్లీ మన బర్నీ గారు ఇవ్వాల్సిన కౌంటర్ ఏంటి? గుడ్డు గూడా నేను దొంగతనం జేయలే. చూసా. కదా! అహా! ఆ! సినిమా జూస్తున్నారాయన. అసలాయన మాట్లాడలేకపోతుంటే దెబ్బకి పక్కనున్న సంజన గారు పాయింట్ రైజ్ జేసి ఆయన గూడా గుడ్డు దొంగతనం జేయలే. నేనిలా చూపిస్తే దూరం నుంచి చూసారు. అసలు అక్కడ ఉందో లేదో గూడా ఆయనకు తెలీదు. మరి ఆయనెట్లా అయితాడు? నువ్వైనా తాగినవు డైరెక్ట్ థమ్స్ అప్ దొంగతనం జేసింది. నువ్వే అసలు దొంగవి అని సంజన గారంటే, మీరు మధ్యలో మాట్లాడకండి అనేసి ప్రియ అయితే ఓవర్‌గా మాట్లాడింది. ప్రియ అయితే రెచ్చిపోయింది. రెచ్చిపోయిందనమాట. మామూలుగా రెచ్చిపోలేదు. మొత్తానికి ఎలాగైతే ఈమె తప్పుని నేను చేసింది నీకు నాకు అసలు పొంతనే లేదు. నీ గుడ్డు విషయానికి, నా థమ్స్ అప్ విషయానికి సంబంధమే లేదు. నువ్వు పాపిష్టోడివి. నేను పరమాత్మురాలని. మదర్ తెరిస్సా మళ్ళీ పుట్టింది డాక్టర్‌గా. మళ్ళీ బర్నీ గారు రైజ్ చేసిన ఇంకొక పాయింట్ నీచం, నికృష్టం, అసహ్యం ఏంటంటే, "నువ్వు డాక్టర్‌వి గదా! ఎంగిలి జేస్తావా?" అనేసి ఒక పాయింట్ రైజ్ చేసాడు. దానికొక నీచమైన కన్వర్జేషన్ గూడా జరిగింది. అందరూ హౌస్ ఓనర్ సపోర్ట్ జేసి బర్నీకి చప్పట్లు కొట్టి మెడలో పూలదండేశారనమాట. తర్వాత ఇంక ఆయనకేం చేయాలో అర్థం గాక ఓకే. ఓకే. అని ప్రియకి నామినేషన్ అయితే జేసాడు గానీ, అక్కడ ఏమి మనోడిది నిలవలేదు. తర్వాత నెక్స్ట్ ఎళ్ళిందొచ్చేసి మన మనీష్ గారి దగ్గరికి. మనీష్ గారిని నామినేట్ చేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ నామినేషన్ చేయలేదు. నీతి సూక్తులు చెప్పారు. కానీ రివర్స్‌లో తిట్లు తిట్టించుకొని మరి పక్కకు జరిగిపోయారు. ఏమని జెప్పారంటే, "నేను లాకెట్ గురించి మాట్లాడావు గదా! అది సంథింగ్ 'బిగ్ బాస్' గారు ఒప్పుకున్నారు. బ్లా 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 అని మాట్లాడారు. దమ్ముంటే, దమ్ముంటే హ్మ్. 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 అని గుండంకులు ఊగి చిన్న గుండంకులు సారీ పెద్ద గుండంకులు కాదు. చిన్న గుండంకులు ఊగి ఈయనని తప్పని ప్రూవ్ చేసి అందరి దగ్గర అరిచేసి దమ్ము, గిమ్ము అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. మరి మర్యాద మనీష్ గారు. ఆయన పేరులోనే మర్యాద ఉంటది గానీ, ఆయన మాటల్లో మర్యాద ఉండదు. బుర్ర నిండా తెల్ల గుండు ఉంటది గానీ, ఆ గుండులో గుజ్జుండదు. ఆయనే మన మర్యాద మనీష్ గారు. పోనీ అంత దాకా మాట్లాడి నామినేట్ చేసినా లేదు. తిట్లు తిట్టించుకొని నెక్స్ట్ 'డీమన్ పవన్‌ని' నామినేట్ చేస్తున్నా అని చెప్పారు. 'డీమన్ పవన్' గారి దగ్గర ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే, "నువ్వు తనుజని నేను చెప్పలేదన్నావు గదా! నేను ఆల్రెడీ తనుజకి సిగ్నల్ ఇచ్చా. నేను ఒప్పేసుకుంటున్నాననేసి" అది ఇది అంటే, ఈయన ఎళ్లి తనుజ గారిని ఇచ్చాడా అంటే, ఆమె ఇయ్యలేదంది. కాసేపు కన్‌ఫ్యూజన్‌లో ఆమె కన్‌ఫ్యూజన్‌లో ఉంది పాపం. తెలుగు అర్థం కాలేదు. భరణిని సేవ్ చేద్దాం అనుకుని మళ్ళీ వీడినెందుకు సేవ్ చేయాలనుకున్నదో తెలీదు గానీ, టంగ్ ట్విస్ట్ అయిపోయింది. మొత్తానికి 'డీమన్ పవన్‌ని' అన్నెసెసరీగా రివెంజ్ నామినేషన్ అయితే అయ్యింది.
లాస్ట్ వీక్ నేను చేశానని ఇప్పుడు మీరు చేస్తున్నారు. లాస్ట్ వీక్ చేశానని ఇందాక నేను చేశాను మీ దగ్గర సోదైతే అయింది. అక్కడ మెయిన్‌గా జరిగిందేంటంటే డీమన్ పవన్ లాస్ట్ వీక్ నన్ను మీరు నామినేట్ చేసి తప్పు లేకపోయినా మీరు ఫీల్ అయ్యారు. ఇప్పుడు కూడా నన్ను నామినేట్ చేస్తున్నారు. మీరు ఫీల్ అవుతారు అని చెప్పి డీమన్ పవన్ ఎళ్ళిపోయారు. అలా మన బర్నీ గారి యూజ్‌లెస్, బ్రెయిన్‌లెస్, పాయింట్‌లెస్, కామన్ సెన్స్ లెస్ నామినేషన్స్ అయితే పూర్తయిపోయాయి. నెక్స్ట్ నామినేషన్ అంటే మన ఆర్మీ మెన్ పవన్ కళ్యాణ్ గారు ఆయన రావడమే భరణి గారిని ఎన్నుకున్నారు. ఆయన ఉత్తమ ప్రత్యర్థిగా, ఉత్తమ నామినేషన్ క్యాండిడేట్‌గా ఈరోజు అందరైతే భరణి గారిని చెక్కేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చారు. భరణి గారికి ఈయన చెప్పిన రీజన్ ఏంటంటే గుడ్డు విషయంలో మీరు సారీ చెప్పారు. అంటే అది సారీ మీరు ఫీల్ అవ్వలేదు. సమర్థించుకోవడానికి చెప్పారంతే అనేసి ఒక పాయింట్ చేసాడు. ఒరేయ్! సారీ చెప్పడం ఏంటి? సమర్థించుకోవడం ఏంటి? అంటే ఆర్మీ మ్యాన్ గదా! అతిక తెలివి ఉపయోగించాడు. అదేంటి అంటే మీరు అక్కడ సమర్థించుకున్నారు. ఎలాగంటే సంజన గారికి బేబీ ఉంది. తనకి ప్రోటీన్ గావాలి. ఈ విధంగా సమర్థించుకున్నారు. అది మీరు సమర్థించుకున్నారు అని నేనెలా చెప్తున్నానంటే, అది సంజన గారే ఒప్పుకోలేదు. తర్వాత ఆవిడ ఫీల్ అయ్యి ఏడ్చారు. మీరు నా ఫ్యామిలీ గురించి తీసే హక్కు లేదు అని. సో, మీరు సమర్థించుకున్నారు. సారీ ఫీల్ అవ్వలేదు. ఇంకొకటి ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత మీరు బాగా డౌన్ అయ్యారు. ఎక్కడ కూడా గేమ్‌లో కనిపించలేదు అని ఇంకొక పాయింట్ మీద కూడా మేము మిమ్మల్ని నామినేట్ చేస్తున్నానని చెప్పారు. దానికి బర్నీ గారు నానా విధాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ ఏది వర్కౌట్ కాలేదు. ఆయన మాట్లాడిన మాటల్లో నిజంగానే ఒక్కటి కూడా ఆయనకు కూడా అర్థమై ఉండదు. ఏమన్నా అంటే ఫుటేజ్ అంటారు కానీ, ఆ ఫుటేజ్ చూసిన వాడికి పిచ్చెక్కుతుందే తప్ప పాయింట్ రాదు. ఇలా భరణి గారిని మన పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ చేశారు. అలా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎంచుకున్న ఇంకొక వ్యక్తి హరిత హరీష్ గారు. హరిత హరీష్ గారు మీరంటే నాకు చాలా అభిమానం. నేను మిమ్మల్ని ప్రేమించాను. లవ్ చేశాను. మీకు లిప్ లాక్ కూడా ఇచ్చాను. హగ్ చేసుకున్నాను. కానీ మీరిలా అవ్వడం నాకు నచ్చలేదు. నేను మీ మీద కోపంతో కాదు, ఒక బాధతో నామినేట్ చేస్తున్నాను. ఏంటి అంటే ఆహ్, ఏదైతే క్లిప్పింగ్ చూపిచ్చారో దాని మీద మేము నిలబడలేదు అని మాకు గట్స్ లేవని మీరొక స్టేట్మెంట్ పాస్ చేశారు. మీ భావం ఒకటి, వర్డ్స్ ఒకటైనప్పుడు మేము ఎలా మీకు స్టాండ్ తీసుకుంటాం? గట్స్ లేక కాదు. మీ పదాలు తప్పుగా ఉన్నాయి గాబట్టి మేము గట్స్ ఉపయోగించలేదు అనేసి చెప్పాడు. హరిత హరీష్ గారిని పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. అండ్ మళ్ళీ లాస్ట్‌లో ఒక కుశల కబురు చెప్పాడు. నేను కోపంతో కాదు, బాధతో మా హరీష్ గారు తిరిగి రావాలి అని, మళ్ళీ కుక్కలాగా మొరగాలి అని, ఒక చిత్తకడతి కుక్కలాగా అరవాలి అని, ఒక ఆశతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అని. నెక్స్ట్ ఫ్లోరా గారి ఆ నామినేషన్ అబ్బా! చాలా నీరసమైన నామినేషను. ఆవిడ మాట్లాడుతుంటే నాకు నిద్రొచ్చింది. అక్కడ ఉన్న వాళ్ళకి తలకాయ నొప్పొచ్చింది. ఫ్లోరా గారి ఫస్ట్ నామినేషన్ తనుజ గారు. సెకండ్ నామినేషన్ ధీమన్ పవన్ గారు. ఈవిడ నామినేషన్ వెనక ఒకటే ఎజెండా. ఆవిడకెవరైతే హెల్ప్ జేస్తారో, ఆవిడ ఏడ్చినప్పుడు టిష్యూలు అందిస్తారో, ఆవిడ ముక్కు చీదుకున్నప్పుడు ముక్కు చీదుతారో, ఎవరైతే ఆవిడకి చెప్పులు తొడుగుతారో, ఎవరైతే ఆవిడ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తారో వాళ్ళైతే ఆమెకి మంచి వాళ్ళంట. అలాగే హౌస్ మొత్తంలో ఆమెకి హెల్ప్ జేసిందంతా హౌస్ ఓనర్‌లేనంట. టెనెంట్స్‌లో ఎవరు లేరంట. ఎవరు ఆవిడకి హెల్ప్ చేయలేదంట. అందుకే ఆవిడ కొంతమందిని మాత్రమే ఆవిడ బంధువులుగా భావించి వాళ్ళని మాత్రం ఉంచుతదంట. అందులో ఆవిడ ప్రత్యర్థి ఫస్ట్ శత్రువు తనుజనేనంట. తనుజ ఆమెకి ఇప్పటి వరకు ఏం చేయలేదంట. తనుజ దానికి ఎన్‌కౌంటర్‌గా సూపర్ పాయింట్ అయితే రైజ్ చేసింది. నేను 'బిగ్ బాస్' హౌస్‌కొచ్చింది నేను గేమ్ ఆడడానికి, నేను ఫైట్ చేయడానికే తప్ప, మీ ఎనకాల ఏడ్చుకుంటూ వస్తే పరిగెత్తుకుంటూ రావడానికి, మీకు మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి, మీకు సేవలు చేసి పెట్టడానికి కాదు అని క్లియర్ కట్‌గా ముక్కుసూటిగా చెప్పేశారు. నెక్స్ట్ నామినేషన్ ఆవిడ చేసింది డీమన్ పవన్ గారిని. డీమన్ పవన్ గారిని చేయడానికి కారణం 3 రోజులుగా బాత్రూమ్‌లోకొస్తున్నావు. నన్ను తను సంజన గారిని కలపాలని చూస్తున్నావు. నువ్వేమన్నా సంజన గారికి పీఏనా? నీకేం అవసరం? అది మా ఇష్యూ కదా! అంటే దానికి డీమన్ పవన్ గారు ఇచ్చిన మంచి స్టేట్మెంట్ ఏంటంటే, ఆవిడ తప్పయిందని సారీ చెప్పారు. వచ్చి మీకు ఉన్న ఒక్క మాటకి సారీ చెప్పారు. కానీ మీరు మాత్రం సారీ చెప్పలేదు. చాలా బూతులు మాట్లాడి. మీరు కలిసుంటే బావుంటుంది. హౌస్ హార్మోని అని చెప్పాను. అంతే తప్ప ఏం లేదు అంటే, దానికి గూడా నామినేట్ చేసిన మన ఫ్లోరా గారు. నెక్స్ట్ నామినేషన్ ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ మాస్క్ మ్యాన్ అన్నమాట. హరీష్ గారు రావడంనే ఎంచుకున్న క్యాండిడేట్స్ మనం గెస్ చేసే ఉంటాం. ఒకటి భరణి గారు, రెండోది ఇమాన్యుయల్ గారు. భరణి గారికి ఆయన ఫస్ట్ రైజ్ చేసిన పాయింట్ పెద్ద మనిషి అనంగానే పెద్ద ఏజ్ ఉండడం గాదు. పెద్దరికం తీసుకోవడం, పెద్దగా అన్ని బాధ్యతలు తీసుకోవడం. అలాగే 2 రకాల మనుషులుంటారు. మంచి వాళ్ళు, మంచిగా నటించేవాళ్ళు. అనంగానే మన భరణి గారు ఒక సెటైర్ ఎసారు. నీ గురించి చెప్తున్నావేంటి? నా గురించి చెప్పు నామినేషన్ అంటే, చెప్తా. నీ గురించే చెప్తా అని స్టార్ట్ చేశారు. సో, మళ్ళీ తిప్పి గుడ్డు దగ్గరికే వచ్చారు మన హరీష్ గారు. మళ్ళీ భరణి గారు చెప్పారు, "మళ్ళీ అదే గుడ్డు ఏంటి నాయనా నీ గుడ్డు బాధ? గుడ్డు దాని మీదేనా? మొత్తం టీమ్ అంతా ప్లాన్ యేసుకొని వచ్చారు గదా! ఇదే పాయింట్ మీద చేయాలి" అని అంటే, కాదు అనేసి మళ్ళీ మన హరీష్ గారు పిట్ట కథలు మొదలుపెట్టారు. "నీ బర్త్‌డే ఒకప్పుడు
దాని మీద కేకు, కేకు మీద చాకు, చాకు మీద క్యాండిలు అవన్నీ చెప్పుకుంటూ అసలు నామినేషన్‌కి సంబంధించిన పాయింట్లు తప్ప హరిత హరీష్ గారు భూప్రపంచంలో ఉన్న జియోగ్రఫీ, హిస్టరీ, మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అన్నీ మాట్లాడారు మన బర్నీ గారితోటి. ఇంకా బర్నీ గారు తట్టుకోలేక ఇంకా ఆయనను ఒక ఇమిటేట్ చేశారు. ఎందుకు అంటే, "నన్ను దొంగ దొంగ అంటున్నావు." ఎలాగైతే 'విక్రమార్కుడు' సినిమాలో బ్రహ్మానందం గారు అంటారు గదా! ఎప్పుడు ఆయన వెంబడి కొంతమంది పడుతూ ఉంటే, "ఎప్పుడు నన్నే దొంగ దొంగ అంటావు. ఎనకాల ఉన్నవాడు ఎవడు నీ అమ్మ మొగుడా" అన్నట్టు నువ్వు నన్ను గుడ్డు దొంగ, గుడ్డు దొంగ అంటున్నావు గదా! అసలు కొట్టేసిన థమ్స్ అప్ దొంగవి నువ్వు గదా! అంటే దానికి ప్రియాని మించిన ఎలివేషన్ ఇచ్చుకున్నారు మన హరీష్ గారు. ప్రియా ఎలాగైతే నేను థమ్స్ అప్ తాగాను, కొట్టేలేదు. ఆ! ఆ! అని ఊగిపోయారో, ఈయన అంతకు మించి ఆమె మాస్క్ ఆఫ్ జోరో, దొంగలకే దొంగ, గజ దొంగ, యమ దొంగ, అమ్మ సారీ తప్పుగా అనుకోకండి. సో, అలా ఆయనకాయన ఒక ఎలివేషన్ ఇచ్చుకొని, మీరు దొంగతనం చేస్తే ఆ దొంగకే దొంగనయ్యా నేను. ఎలాగైతే సంజన గారు గుడ్డు కొట్టేసారో, ఆవిడ దొంగ. ఆమెకే నేను రుచి చూపిచ్చా అనేసి ఈయన ఎలివేట్ చేసుకుంటుండు. నేను ధర్మనీతి దొంగని, రాజనీతి దొంగలలో గూడా ఇలా ఉంటారా సార్? ధర్మాలు, అధర్మాలు ఇట్లా నిజాయితీ దొంగలు, అబద్ధపు దొంగలు గూడా ఉంటారా సార్? ఇంగ ఈయన ఎలివేషన్ ఇచ్చుకుంటున్నాడు. అలా మొత్తానికి పూర్తయిపోయింది. నెక్స్ట్ నామినేషన్ ఇమ్మాన్యుయల్ గారిని చేశారు హరీష్ గారు. ఇమ్మాన్యుయల్ గారు మన హరీష్ గారు రేజ్ చేసిన పాయింట్ నేను ఆడవాళ్ళని, మగవాళ్ళని సెపరేట్‌గా చూడను. నాకిద్దరు ఈక్వలే అనేసి అనంగానే మన ఇమ్మాన్యుయల్ గారు అందుకున్నారు. ఆ! చూసాం సార్. ఫుటేజ్‌లో చూసాం సార్. దొరికిపోయారు సార్ మీరు. దొరికిపోయారు సార్ అని ఇమ్మాన్యుయల్ ఆయనని ఇమిటేట్ చేయడం అక్కడ అబ్బో! చాలా సేపయితే నేను ఏదో మీకిక్కడ నిమిషంలో చెప్తున్నా గానీ, లైవ్‌లో అయితే బుర్ర పాడైపోయింది. గంటలు గంటలు కొట్టుకున్నారు. అలాగే చూస్తూ ఉన్నా మీకు కంటెంట్ ఇయ్యాలనేసి. తర్వాత మళ్ళీ మన బర్నీ గారు గూడా హరీష్ గారిని ఒకటి ఇమిటేట్ చేశారు. ఏంటంటే ఇలా క్యాప్ ఏసుకొని, "ఆ దొంగెవరో తెలుసు. దొంగ ఇలా థమ్స్ అప్ పట్టుకొని ఇలా ఎవరెళ్లారో తెలుసా" అని సూపర్ ఇమిటేషన్. ఇంక దరిద్రం ఏం చేస్తున్నాం, ఆ దరిద్రంలో కొంచెమన్నా కామెడీ ఎతుక్కుంటున్నా అన్నమాట నేను. అలా ఎతుక్కుంటే మొత్తానికి హరీష్ గారి నామినేషన్ గూడా ఒక గంట, గంటన్నర నడిచి అయిపోయింది. నెక్స్టు నా కర్మ కాలో, మీ దినమయ్యో ఒక క్యాండిడేట్ మాత్రం ఇంకా సేఫ్‌గానే ఉంది. నామినేట్ అవ్వలేదు. ఆవిడే కీచు గొంతు శ్రీజ. అని అరుస్తది జూసారా? ఆవిడే అన్నమాట. దరిద్రం కొద్దీ ఆవిడనెవరు నామినేట్ జేయలేదు. సో, నెక్స్ట్ నామినేషన్ చేయడానికొచ్చింది ఆవిడే. ఫస్ట్ ఆవిడ ఎంచుకున్న అద్భుతమైన క్యాండిడేట్ భరణి గారు. ఆయన మీద చాలా అలిగేషన్స్ ఏసిందామె. ఏంటంటే, మీరు టీమ్‌ని తొక్కేస్తారు. మీ స్వలాభం కోసం అవతల వాళ్ళని తొక్కేస్తారనేసి. ఇంకొకటి మీరు సేమ్ మళ్ళీ ఆ పెండెంట్ స్టేజ్ మీద తీసుకురావడము, అదంతా డ్రామా జేశారు. అసలు ఈ పెండెంట్ గురించి అయిన డిస్కషను 45 నిమిషాల నుంచి గంట సేపయింది. ఈమె ఒక క్లారిటీగా అడిగింది. మీరు జ్యువెల్లరీని బాక్స్‌లో అలా సెపరేట్‌గా తీయకుండా లగేజ్‌లో తీసుకురావచ్చు గదా! అంటే బర్నీ గారు అది లగేజ్‌లో పెట్టలేను గదా! స్పెషల్ గదా! నా బాడీ గదా! అంటే మరి డైరెక్ట్ తెచ్చుకోవచ్చు గదా! ఒంటికేసుకునే బాక్స్‌లో ఉంది గదా! అసలు తలా తోక లేకుండా మాట్లాడారు బర్నీ గారైతే. కాలుకేస్తే ఏళ్ళకేసారు, ఏళ్ళకేస్తే కాలుకేసారు. శ్రీజ ఒకటే పాయింట్ క్లారిటీగా అడుగుతుంది. ఆ కీచు గొంతేసుకొని. ఇరిటేటెడ్ వాయిస్ ఏసుకొని. కానీ ఈయన మాత్రము ఆ కీచు గొంతు నచ్చిందో ఏమో 10 సార్లు ఇనాలనిపించిందో ఏమో అదే ఆన్సర్ చెప్తుండు. ఆమెతోటి అదే క్వెషన్ అడిగిపిస్తుండు. అలా ప్రొలాంగ్ అవుతూనే వచ్చింది ఆ డిస్కషన్. అండ్ ఒకానొక టైమ్‌లో చిరాకొచ్చేస్తుంది. అప్పటికి మిడ్‌నైట్ 2 అవుతుంది. అందరికి ఆకలి చచ్చిపోయేలా ఉన్నారు. సంజన గారు యాస్ ఎ కెప్టెన్ ఇనిషియేటివ్ తీసుకొని, "మీరు ఇలా ప్రొలాంగ్ చేయకండి. ఇది క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ కాదు. ఇది నామినేషన్స్. మీ పాయింట్ చెప్పేసేసి దయచేసి నామినేట్ చేయమ్మా శ్రీజ" అంటే, "నా పాయింట్ ఇంకా అవ్వలేదు. నా పాయింట్లు ఇంకా ఉన్నాయి. మీకు ఇంకా ఇబ్బంది అయితే మీరెళ్లి పడుకోండి. మీకు అలవాటే కదా" అని కెప్టెన్‌కి ఎదురు చెప్పింది శ్రీజ. అంత ఒళ్ళు బలిసిపోయింది. నెక్స్ట్ బిగ్ బాస్ గారు కూడా మధ్యలో కలగజేసుకొని ఒక మాట అన్నారు. "శ్రీజ నీ పాయింట్ చెప్పేసి త్వరగా ఇది క్వెషన్ అండ్ ఆన్సర్స్ కాకుండా, డిస్కషన్ కాకుండా నామినేట్ చేసేసేయి." అంటే ఇంకా వాగుతూనే ఉంది. బిగ్ బాస్ గారి వాయిస్‌ని కూడా ఓవర్ రైడ్ చేసి వాగుతూనే ఉంది. ఇంకా తర్వాత బిగ్ బాస్ గారు మళ్ళీ దీన్ని తట్టుకోలేక, "శ్రీజ అమ్మ అయిపోయిందా నీదంటే" "అయిపోలేదు బిగ్ బాస్" అని అంత పొగరుగా యాటిట్యూడ్ చూపించింది ఈరోజు శ్రీజ నామినేషన్స్‌లో అయితే. మొత్తానికి అదంతా చెప్పి తర్వాత హరీష్ గారి వైపు తిరిగింది. హరీష్ గారి మీద పాయింట్స్ చెప్పేసి ఏంటంటే, "మీరు థమ్స్ అప్ కొట్టేయొచ్చు." హరీష్ గారి పైన పాయింట్ రైజ్ చేస్తూ, "మీరు థమ్స్ అప్ దొంగిలించేసి ఎక్కడికైనా ఎవరికైనా ఇచ్చేయొచ్చు. మీరు ఫుడ్డు ఆహ్, ఆహ్, మానేసి ఏమైనా జేసుకోవచ్చు. మీకు నచ్చింది జేసుకోవచ్చు. మీ జీవితం మీ ఇష్టం" అన్నారు. కానీ నేను మాత్రం సంజన గారికి సపోర్ట్ జేసి, ఆవిడ టీమ్ వైపు ఆడి ఆవిడని కెప్టెన్ చేస్తే మాత్రం మీకు ప్రాబ్లమ్ వచ్చింది. అలా ఎలా జడ్జ్ చేస్తారు నన్ననేసి వాలిడ్ పాయింట్ అయితే రైజ్ చేశారు. దానికి హరీష్ గారు కూడా కౌంటర్ ఇచ్చి, "ఇప్పుడు కెప్టెన్ చేసావు. కాన్సిక్వెన్సెస్ అనుభవిస్తున్నాం గదా!" అది ఇది అంటే, "అది నాకేం తెలుసు. నేనైతే ఒక స్టాండ్ తీసుకున్నాను. దాని మీద స్టిక్ అయ్యి ఉన్నాను." ఇది గూడా డిస్కషన్ చాలా సేపయింది. మొత్తానికి పీడ విరగడైంది. తర్వాత శ్రీజ నామినేషన్ కూడా కంప్లీట్ అయింది. అదృష్టవశాత్తు.
లాస్ట్ మిగిలింది మన సంజన గారు. యాస్ ఎ కెప్టెన్ బిగ్ బాస్ గారు ఆవిడకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు డైరెక్ట్ నామినేషన్స్‌కి వెళ్ళిపోతారు. మీరు వాళ్ళకి మొఖానికి పెయింట్ రాసేయండి అంటే మన సంజన గారు సెలెక్ట్ చేసుకున్న క్యాండిడేట్ వచ్చేసి పాపం అమాయకుడు. అప్పటి వరకు అమ్మ నా జోలికి ఎవరు రావట్లేదు అని హ్యాపీగా గుడ్లు అటు ఇటు తిప్పుతూ ఎంజాయ్ చేశారు. పాపం ఆయన మీదకి వచ్చి పిడుగుపడ్డట్టు పడింది మన సంజన గారు. ఏంటి అంటే సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. దేనికి అంటే ఈయన ఆవిడని ఒక మాట అన్నారంట. ఆయన ఏమన్నారు అంటే సంజన గారు ఏదో విషయంలో బాధపడుతూ ఏడుస్తుంటే మేము 8 మందే ఉన్నామని ఆమెను సెపరేట్ చేశారట. దానికి ఈయన ఇంకొక ఈ పాయింట్ చెప్పి ఆవిడ నామినేట్ చేసి ఈయన ఏమని అడిగారంటే ఆ 9వ వాళ్ళు మీరే అని ఎందుకు అనుకుంటున్నారు? వేరే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కదా! అని అతిక తెలివి యూజ్ చేసి ఒక డైలాగ్ కొట్టారు. అయినప్పటికీ ఆవిడ మాత్రం వినలేదు. ఎందుకంటే ఆవిడ మోనార్కు. ఎందరెందరినో తొక్కుకుంటూ ఇక్కడి దాకా వచ్చింది. ఒక గుడ్డుతో ఇంట్లో కుంపటి పెట్టారు. పొద్దున్నే మళ్ళీ ఆరెంజ్‌లు దాపెట్టి ఇంకో మంట పెట్టారు. అన్ని మంటలు పెట్టి రగులుతున్న జ్వాలల మధ్యలో ఆవిడ చలిమంట కాచుకుంటూ బానే ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికి సుమన్ శెట్టి గారు కూడా గత్యంతరం లేక ఏం చేయలేక మాక్సిమం ట్రై చేశారు. అరవడానికి, షో చేయడానికి, అదేంటి పెద్ద సీన్ చేయడానికి బానే ట్రై చేశారు. ఆయనకి ఏమనిపించింది మోటివేట్ అనిపించినట్టుంది. శ్రీజాని, ప్రియాని, హరీష్‌ని, మనీష్‌ని చూసి అమ్మో! వీళ్ళేంట్రా రూ. 1 ఆర్టిస్టులు ఇంకా పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు. నేను 5,00,00,000 ఆర్టిస్ట్‌ని నేను ఈ మాత్రం పెర్ఫార్మన్స్ ఇవ్వకపోతే ఎలా ఉంటది అనిపించిందేమో. ఆయన కూడా థన్ థన్ తదక్ థన్ తదకం థన్ తదకం అని ఎగిరారు చాలా సేపు. ఈవిడ సంజన గారుండి అంత ఎగిరాకు కొంచెం తగ్గు, కొంచెం సేపు ఓపిక పట్టుకొని ముఖం మీద రాస్తా కదా రాపిచ్చుకో అనేసి మొత్తానికి ఆయనకు కూడా మొహానికి రాసి ఫైనల్ గా నామినేట్ చేశారు. ఈ విధంగా ఈ రోజు దరిద్రపు గొట్టు నామినేషన్స్ ఇన్ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 కంప్లీట్ అయింది. దీని తర్వాత టీఆర్పీ రేట్స్ పడిపోతాయో, బిగ్ బాసే కూలిపోతుందో, నాగార్జున గారు ఆ అన్నపూర్ణ స్టూడియోస్ ని అమ్మేసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఆడియన్స్ గా చూస్తున్న మీరు దయచేసి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఈ వీడియో మీరు ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే చాలా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారు. ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చాలా ఇన్పుట్స్ ఉన్నాయి, చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే బిగ్ బాస్ బాగా చూసే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తద్వారా నేను రాబోయే రోజుల్లో చేసే ప్రతి ఒక్క రివ్యూ వీడియో మీ దాకా వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ముగించేద్దాం.